మాటలు మీరు ధ్యానం చేయుచుండగా మీ సన్నిధి మీరు మాకు దయచేసి దేవా మీరుగా మమ్మల్ని బలపరచండి. నీ వాక్యమైనటువంటి మాటలు మీరు ఏదైతే మాటతో మాట్లాడాలని ఆశించినారో ఆ మాటలు మీరు మాకు దయచేయండి. నీ మాటలు విని దాని ప్రకారం అడుగులు వేయటానికి సరిచేసుకుంటానికి నీ యొక్క మార్గంలో ఇరుకైన మార్గంలో అంతవరకు మేము బాగా బ్రతకటానికి మీరు కృప చూపించి మీ మాటలతో మమ్మల్ని మీరు బలపరచమని యేసుకృష్ణ అడుగుచున్నాము తండ్రి. ఆమె దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాల నుంచి అందరికి బైబిల్స్ ఉన్నాయా? మా చిన్నప్పుడు పాడిచ్చేవారు జీవగ్రంథం బైబిల్ అని ఒక పాట పాడిచ్చేవారు. సండే స్కూల్లో కానీ మీటింగ్స్లో కూడా, రివైవల్ మీటింగ్స్లో కూడా బైబిల్ని ఎత్తి ఇలాగ పాడేవాళ్ళం. దేవుని యొక్క వాక్యము ఇది మనల్ని రక్షిస్తుంది. మనం అనుకుంటాం, సిగ్గుపడతాం చాలాసార్లు. నేను క్రైస్తవుని చెప్పుకుంటానని చాలామంది సిగ్గుపడతారు. బైబిల్ని క్యారీ చేయడానికి సిగ్గుపడతారు. అలా చేయకూడదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం మోసుకు రావాలి. నీ కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో నేను కాపాడేది అదే. దేవుడు నేను కాపాడే దేవుడు, కృప చూపించే దేవుడు, కరుణించే దేవుడు, నడిపించి పరలోకాన్ని తీసుకెళ్ళేటువంటిది ఈ వాక్యమే. దాన్ని క్యారీ చేయడానికి నువ్వు సిగ్గుపడినా, బాధపడినా ఏమవుతుంది? నువ్వెవరో నాకు తెలియదు అంటారు. తర్వాత నీ నామం పేరట ఎన్నో చేశాను, దయాలు వదిలించాను, ఇంకోటి చేశాను, స్వస్థతలు. కానీ దేవుడు ఏమంటారు? ఐ డోంట్ నో హూ యు ఆర్. నువ్వెవరో నాకు. దేవుడి గురించి సిగ్గుపడేటట్టు వారిగా మనం ఉండకూడదు. దేవుడిని మోసుకు వెళ్ళాలి. కాబట్టి ఉదయ కాలశంలో మీకు బైబిల్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు బైబిల్స్ తెరవండి. 90వ కీర్తన చదువుకుందాం. 90వ కీర్తన ఇది రాసినటువంటిది పైన రాసి ఉంటుంది. చదవండి. ఎవరు? దైవజనుడు అనేటువంటి మోషే చేసినటువంటి ప్రార్థన. ఈ యొక్క ప్యాసేజీని, ఈ యొక్క కీర్తనను మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి అనేటువంటి దీన్ని బట్టి మనం గ్రహించాలి. ఈ వాక్యము ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎంతమంది నడిపించినాడు? కాల్బలం అంటే ఎంతమంది ఉంటారు? సుమారు 20 లక్షల మంది. 20 లక్షల మందిని నడిపించాలంటే మోషే దేవునితో ఎంత అనుబంధం, సంబంధం, అవినాభావ సంబంధం, ఆ హాట్ లైన్ కలిగినటువంటి వాడుగా మోషే ఉండి ఉంటాడు. ప్రతిసారి కూడా మోషే అలాగూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. దేవునికిను మోషేకును ఒక హాట్ లైన్ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువా అనగానే ఎస్ మోషే అనేటువంటి విధానం కలిగినటువంటి వాడుగా మోషే ఉన్నాడు. కాబట్టి మోషే దేవునితో బాగా, ఎందుకంటే అంతమంది నడిపించాలంటే అంత ప్రార్థన, దేవునితో ఆ సంబంధం కలిగేటువంటి వాడిగా, అప్పుడే బంధకాల నుంచి బయటకు తీసుకురాగలుగుతారు. దీనిని బట్టి నాకు దేవుని సేవకుడుగా నేను నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేయాలి. విశ్వాసులుగా మీరు కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన ద్వారానే బంధకాలు పటాపంచులవడం అనేటువంటిది జరుగుతుంది. ప్రార్థన లేనటువంటి సంఘాలలో సంఘం అనేటువంటిది సభ్యులు పెరగవచ్చు, జనసంఖ్య పెరగవచ్చు, కానీ ఆత్మలు మాత్రము దేవుని వైపు తిరగవు. మీ కుటుంబాలలో కూడా ప్రార్థన యొక్క ఆవశ్యకం చాలా ఉన్నది. మీ బిడ్డలు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలి. మీరందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రార్థనా జీవితము చాలా విలువైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనా జీవితము కావాలి. గత వారం మనం చెప్పుకున్నాం. ఏమేం చెప్పుకున్నాం? 7 ups చెప్పుకున్నాం. వేకప్ ఏం చేసాం? వేకప్ ఎంతమంది లేచారు? వెరీ గుడ్. చేతులు ఎత్తండి. నేను లేచా, చెప్పాను కాబట్టి నేను లేచా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అందరూ లేపాలి. చేతులు లేపన వాళ్ళందరూ ఒకసారి లేపండి. ఎవరైతే చేతులు లేపలేదో వారు లేపండి.
వెరీ గుడ్. మీరు కూడా బాగా ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. ఒకవేళ మీకు డ్యూటీలు 2 దాకుండి 3 దాకుంటే 5 లేవలేరు. మీరు లేచిన వెంటనే 5 అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఉదయాన్నే మీరు లేచినట్టు, లేకపోతే మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారు, చేసే టైంలో ప్రభుతో గడపండి. కొంతసేపు, ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు. ప్రభా మీకు వందనాలు, ఇదనం సహాయం చేశారు, నూతన దినంలో తీసుకువెళ్తున్నారు, మీకు వందనాలు అని ప్రభుతో గడపాలి. ఆ నూతన దినము గురించి, దేవుడు చేసిన మేళను గురించి మీరు కాపాడండి అని ప్రభుత్వంలో మనం ప్రార్థన. సో ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ చాలా ముఖ్యమైనటువంటిది. సంఘములో ప్రార్థన యొక్క ముఖ్యమైనటువంటిది ప్రార్థన. సంఘాలు కట్టబడి, సహవాసాలు నిర్మించబడినవంటే ప్రార్థన ద్వారానే. ఎందుకంటే అంతమందిని విడిపించాలంటే మోషే ప్రార్థన చేసినాడు. దేవునికి తనకు ఒక సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు. నీవు కూడా దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఉండాలి. భర్తగా, భార్యగా దేవునితో ఆ లింకు. బిడ్డలు అస్వస్థత ఉంటుంది, భర్తకు అస్వస్థత, భార్యకు అస్వస్థత, భార్య విషయంలో సమస్య, భర్త విషయంలో సమస్య, బిడ్డల విషయంలో సమస్య. డాక్టర్ వల్ల కాదు, సైకాలజిస్టుల వల్ల కాదు, లెక్చరర్స్ వల్ల కాదు, ఇంకొకరి ద్వారా కాదు. మనం చేయవలసినటువంటిది ఏంటంటే ప్రభు పాద సన్నిధికి వెళ్ళేవారిగా మనం అక్కడ యూ విల్ గెట్ రిడెంప్షన్, యూ విల్ గెట్ ప్రతి దాని నుంచి విమోచన వస్తుంది, ప్రతి దాని నుంచి విడుదల వస్తుంది, ప్రతి సమస్య నుంచి నీకు విడుదల అనేటువంటిది ప్రభు పాద సన్నిధి. ఈ బంధకాల నుంచి, ఈ 20 లక్షల ప్రజలైనటువంటి వారిని ఫరో యొక్క బానిసత్వ బంధకాల నుంచి విడిపించాలంటే మోషే చాలా ప్రార్థనాపరుడుగా ఉండుంటాడు. దేవునితో సంబంధం కలిగినటువంటి వాడుగా మోషే ఉంటాడు. కాబట్టి నేను నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పాఠం ఏంటంటే, మనకు ముఖ్యంగా కావాల్సినటువంటిది ప్రార్థనా జీవితం. సో ఈ యొక్క కీర్తన ఎప్పుడు రాసినాడు అనేటువంటిది మనం చూస్తే స్కాలర్స్ చాలామంది చెప్పేటువంటిది ఏంటంటే, ఈ యొక్క కీర్తన 4 ముక్కలుగా మనం చూడవచ్చు, 4 భాగాలుగా మనం చూస్తాం. 1 నుంచి 2 వచనాలు ఒకటి ఉంటుంది, 3 నుంచి 8 వచనాలు, 9 నుంచి 13 వచనాలు, 14 నుంచి 17 వచనాలుగా, అంటే 4 ముక్కలుగా మనం దీని అప్లికేషన్ అనేటువంటిది, ఈ పాఠాలు మనం నేర్చుకుంటాం అనేటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఎప్పుడు రాసినటువంటిది చూస్తే స్కాలర్స్ చెప్పేటువంటిది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలెట్టి వారు సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనం చూస్తాం. మోషే ఇశ్రాయేలు ప్రజలెట్టి వారిని అక్కడకు వేగులు వారిగా కనాను దేశానికి పంపించినప్పుడు 10 మంది, ఇద్దరు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాలేబు, యెహోషువ నుంచి పాజిటివ్గా మాట్లాడినారు. ఈజీగా మనం కనాను దేశాల్లోకి వెళ్ళొచ్చు, అక్కడ జయించవచ్చు, నిశ్చయముగా మనం అక్కడ వెళుదాము, స్వాధీనపరుచుకుందాము, జయించుటకు శక్తి చాలును అనేటువంటిది ఈ స్పైసెస్ కాలేబు, యెహోషువ చెప్పినారు. మిగిలినటువంటి 10 మంది చెప్పినారు, అమ్మో అక్కడ అనాకీయులు ఉన్నారు, ఆ జనులు మనకంటే బలవంతులు, పోజాలమన్రి. అప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేసినారు? తర్వాత చూడండి, 2వ పక్కన ఉంటుంది చూడండి, 13వ అధ్యాయం తర్వాత లాస్ట్లో అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేసినారు? ఎలుగెత్తి కేకలు వేసేటట్టు వారికి ఉన్నారు. ప్రజలు కేకలు వేసినారు, అమ్మో అక్కడికి వెళ్ళలేం. చూడండి, ఆ టైంలో, ఈ యొక్క సిచ్యువేషన్ జరిగినటువంటి టైంలో దేవుడు ఈ ప్రజలటువంటి వారిని ఏం చేసినాడు? అక్కడ 40 సంవత్సరాలు అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి 40 సంవత్సరాలు అక్కడే వారిని తిప్పినాడు. 40 సంవత్సరాలు ఆ టైంలో రాశాడు అనేటువంటిది స్కాలర్స్ చెప్పేటువంటిది. ఈ యొక్క నంబర్స్ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగం ప్రకారము ఆ ప్రజలటువంటి వారు ఇక వేగుల వారు ఆ ప్రాంతానికి వెళ్ళి వెనక్కి వచ్చేటప్పుడు దానిని బట్టి ఈ వీరిని 40 సంవత్సరాలు ఇక్కడే ఉంచినాడు. ఆ టైంలో కూడా మనం చూస్తాం, 40 సంవత్సరాలు 20 లక్షల మంది జనాంగంలో పెద్దలైనటువంటి వారు ఎంతమంది రాలిపోయినారు. పెద్దలు ఎవరైతే అవిశ్వాసంతో ఉన్నారో వారందరూ కూడా రాలిపోయినటువంటి వారు ఆ ప్రాంతంలోనే రాలిపోయినారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మోషే ప్రార్థన చేశాడు అనేటువంటిది చెప్తారు. తర్వాత మరికొందరు స్కాలర్స్ చెప్పేటువంటిది ఏంటంటే 20వ అధ్యాయంలో మనం చూస్తాం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం
ఇక్కడ 3 ముఖ్య విషయాలు జరిగినాయి. ఈ యొక్క అధ్యాయంలో 3 ముఖ్య విషయాలు జరిగినాయి. ఏమేమి జరిగినాయి చెప్పండి? మిరియాము చనిపోవడం అనేటువంటిది, తర్వాత దేవుడు మోషేతో చెప్తాడు. ఏమని చెప్తాడు? మాట్లాడు, బండతో మాట్లాడు, అక్కడ నీరు తీసుకురా, బండతో నువ్వు మాట్లాడని చెప్పినాడు. మోషే ఏం చేసినాడు? బండను కొట్టేటట్టు వాడుకున్నాడు. దేవుడు మోషేతో ఏం చెప్పినాడు? అక్కడ మాట్లాడమన్నాడు. నువ్వు మాట్లాడేది కాబట్టి దేవుడు ఏం చేసినాడు? మోషే విషయంలో వాగ్దాన భూమిలోకి నువ్వు ప్రవేశించవు. చూడండి ఎంత ముఖ్యమైనటువంటి విషయం. మోషే అదే టైంలో తర్వాత భాగంలో మనం చూస్తాం, మోషే అనేటువంటి అహరోను కూడా చనిపోవడం అనేటువంటిది 20 అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 3 విషయాలు జరిగిన టైంలో ఇది రాశాడు అనేటువంటిది కొంతమంది అంటూ ఉంటారు. అలాంటి టైంలో తను ప్రార్థన చేశాడు అనేటువంటిది కొంతమంది అంటారు. ఏదేమైనా సరే దీని నుంచి, ఈ యొక్క కీర్తన నుంచి మోషే యొక్క ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటువంటి ఈ ప్రార్థన విషయంలో మీరు దయచేసి మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క 2 వచనాల్లో మోషే ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క గ్రేట్నెస్ని తను డిక్లేర్ చేస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని తను చెప్తున్నటువంటి వాడుకున్నాడు. ఏం చెప్తున్నాడు? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే మేము, మా నాన్నగారు, మా అమ్మ, మా నాయనమ్మ, మా తాత, మా అమ్మమ్మ, మా తాత, మా తరములు అంటే మా ముత్తాత, తరతరముల నుంచి కూడా మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలం అనేటువంటిదంటే మామూలుగా మనం ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా వస్తే ఏం చేస్తాం? బయట వాళ్ళు వచ్చారనుకోండి, కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎవరో వచ్చారని కింద నుంచి చెప్తారు, నేను బయటికి వెళ్ళి చెప్తాను, ఓకే తర్వాత మాట్లాడదాం, లేదంటే మళ్ళీ కలుద్దాం, లేదంటే ఇంకో మాట చెప్తాం, వెళ్ళిపోతారు. కొంతమంది వస్తారు, మరలా వాళ్ళు వచ్చినప్పుడు రండి అంటాం, ఇక్కడ దాకా పిలుస్తాం, లేదంటే ఆఫీస్లో మాట్లాడతాం, లేదంటే వరండాలో కూర్చోబెడతాం, అక్కడ మాట్లాడతాం, అయిపోతుంది. ఇంకా కొంతమంది వచ్చారు, వారిని ఏం చేస్తాం? రండి ఇక్కడ కూర్చుందామని హాల్లో కూర్చోబెడతాం, హాల్లో తీసుకువెళ్ళి హాల్లో మాట్లాడదాం. ఇంకా కొంతమంది వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? దా అని చెప్పి నేనేం చేస్తాను? నా బెడ్రూమ్లో తీసుకువెళ్తా, అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతా. నివాసం ఉండేటువంటి స్థలము దేవుని యొక్క నివాస స్థలం. మనకు నివాస స్థలముగా దేవుడు ఉన్నాడు. ఆ యొక్క నివాస స్థలములో మనం ఉన్నామా? ఆ యొక్క బెడ్రూములో, మన యొక్క హృదయములో దేవుడు కలిగినటువంటి వారిగా మనం ఉన్నామా? నివాసం ఉండేటువంటిది ఎక్కడైతే మనము, అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్గా ఎక్కడైతే ఉంటామో దాన్ని నివాస స్థలం అంటాం. అలాగనే దేవుడు నీకు నివాస స్థలముగా దేవుడు ఉన్నాడా? ఆ స్థలములో ఆయన నిన్ను చేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడా? నివాస స్థలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, ఇంపార్టెంట్ అనేటువంటి ప్లేస్ అది. అందుకనే మోషే చెబుతున్నాడు, మాకు నివాస స్థలము నీవే, తరతరములుగా. అంటే ఆ ఇంటిమసీ కలిగినటువంటి వాడవు నువ్వు. మీకు మాకు మధ్య నివాస స్థలంలో తీసుకువెళ్తాం, లోను తీసుకువెళ్తాం, మాట్లాడతాం, మన హృదయాన్ని విప్పుతాం. అందుకని దేవుడు ఏం చెప్పినాడంటే, నీ ప్రార్థన ఎలా చేయన్నాడు? దేవుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు? గదిలోకి వెళ్ళు, తలుపులు వేసుకుని రహస్యమైనటువంటి నీ దేవునికి ప్రార్థన చేయి, నీ తండ్రి నీకు జవాబులు వేస్తాడు. నివాస స్థలము, నీ గదిలోకి వెళ్ళు, ప్రభుతో గడుపు, దేవునితో మాట్లాడు, దేవుని యొక్క జవాబులు పొందు. దేవుని యొక్క సన్నిధికి మనం అక్కడికి వెళ్ళినట్లయితే దేవుడు నీకు జవాబులు అనేటువంటిది, ఆ ఇంటిమసీ కలిగినటువంటి స్థలం, ఆ ప్లేస్ అనేటువంటిది దగ్గరగా ఉండేటువంటి ప్లేస్. ఇక్కడ మోషే దేవుని విషయంలో ఏం చెప్తున్నాడంటే, తను చెప్పేటువంటి మాట చూడండి, మాకు నివాస స్థలము నీవే, తరతరములు. అంటే హీ ఈజ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్ అనేటువంటిది. దేవుడు భూమి ఆకాశములు ఎప్పుడు చేశాడు? అది
భూమిని రాకరముగాను శూన్యముగాను ఉండను. అప్పుడు చేశాడు. మొట్టమొదటి చూస్తాం ఆది యందు. ఎప్పుడు? ఆది యందు. అప్పటి నుంచి ఉన్నటువంటి దేవుడు, ఆది నుంచి అంతం వరకు. అంతం అనేటువంటిది ఆయనకు లేదు. అలాంటి దేవుడు మోషే ఆ దేవుని యొక్క శక్తిని అనుభవించి దేవుని కార్యములు చూసేటట్టు వాడుగా ఉండి, దేవునితో తనకున్నటువంటి అనుబంధము, ఆ సంబంధం కలిగేటట్టు వాడుగా ఉండి, దేవుని అలా గొప్పగా చెప్తున్నటువంటి వాడిగా, ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, గొప్ప దేవుడు ప్రభువా. దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, నీ జీవితంలో మన జీవితంలో దేవుని కార్యాలు మనం అనుభవించినప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, అది నీకు పెద్దగా ఉండదు, ఇతరులకు చిన్నగా ఉండవచ్చు, కానీ అది నీకు గొప్ప కార్యంగా ఉంటుంది. అది చిన్నదే కానీ అది నీకు గొప్ప కార్యం. మనుషులకి కొద్దిగా అనవచ్చు, కానీ దేవుడు నీ పట్ల నీ ప్రార్థన విని దేవుడు జవాబు అనేటువంటిది ఇచ్చినాడు. నీకు గొప్ప కార్యము, మనకు గొప్ప కార్యములు. బంధకాల నుంచి విడిపించిన, ఒక బాంబు వేస్తే సరిపోతుగా ఫరో చచ్చిపోయాడు కదా, 20 లక్షల మంది బయటపడేవారు కదా అని ఇవాళ టెక్నాలజీని బట్టి అనుకోవచ్చు. కానీ ఆ దినాలలో కఠినాత్ముడైనటువంటి మోషే, కఠినాత్ముడైనటువంటి ఫరో చేతిలో నుంచి 20 లక్షల మందిని దేవుడు విమోచించినప్పుడు, విడిపించినప్పుడు దేవుని యొక్క శక్తి కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మోషే కల్లారా చూసేటటువంటి వాడిగా మోషే ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు అంటే పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో కూడా ఉండేటువంటి కార్యాలు జరిగించేటువంటి దేవుడు. కాబట్టి దేవుడి యొక్క కార్యములు గొప్పవి ప్రియమైన వాళ్ళారా. దేవుడు గొప్ప దేవుడు. 2024వ సంవత్సరంలో మనం ఉన్నాం, ఎంటర్ అయినాం. ఈ టైంలో మనందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి దేవుడు నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే, దేవునిని నువ్వు గొప్పగా ఈ లోకానికి చూపించాలి. దేవునిని గొప్పగా ఈ లోకానికి నువ్వు చూపించాలి. నేను గొప్ప దేవుడు అండి, మా దేవుడు గొప్ప దేవుడు అండి చెప్పుకుంటాం కాదు, నువ్వు లోకానికి చూపించాలి. దేవుని యొక్క కార్యములను ఇతరులకు నువ్వు చూపించాలి. దేవుని యొక్క అద్భుత శక్తిని, గొప్ప శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ప్రభావాన్ని మనం ఈ లోకానికి చాటి చెప్పేటట్టు వారిగా మనము ఈ లోకానికి మనం చూపించాలి. కాబట్టి మనం చేయవలసినది ఏంటంటే, దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయనకు లోకానికి ఎలా చూపించాలి? జేబులో పెట్టుకునేటువంటి దేవుడిగా మనం చూపించకూడదు, లేదంటే మెడలో వేసేటువంటి క్రాస్గా చూపించకూడదు. మనం ఆయన యొక్క తప్పు లేదు, దేవుడి జేబులో బైబిల్ పెట్టుకుంటే తప్పు లేదు, మెడలో క్రాస్ వేసుకుంటే తప్పు లేదు, కానీ దేవుని యొక్క కార్యములను నువ్వు అనుభవించి లోకాన్ని చూపించాలి. దేవుడు అప్పుడే నీ దేవుడు గొప్ప దేవుడు అని చూపిస్తావు. అంటే ఇశ్రాయేలు ప్రజల వారి జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు మనం చదువుతున్నప్పుడు రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఇశ్రాయేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ తెగులు లేదు, కప్పలు లేవు. 135లోనో 39 కీర్తనలో అవన్నీ రాస్తారు. ఇప్పుడు చూడొద్దులే కానీ అవన్నీ రాసినటువంటి దేవుడు ఏమేమి చేశాడు అనేటువంటిది మనం చూస్తాం. 30 దగ్గర నుంచి అక్కడ నాకు గుర్తులేదు. ఆ కీర్తనలో అన్నీ దేవుడు ఏమేమి చేశాడు, గోషాను ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రజలెట్టి వారు ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు వారి పక్షాన చేశాడు అనేటువంటిది మనకు కనపడుతుంది. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యములు ఈ ప్రాంతంలో దేవుడు ఇశ్రాయేలుకి ఎలాగూ తోడుగా ఉన్నాడు, ఎలాగో వారిని కాచినాడు, భద్రపరిచినాడు. ఇది అనుభవిస్తూ ఇశ్రాయేలు ప్రజల వారు లోకానికి గొప్పగా దేవుడిని చూయించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అది దేవుని యొక్క ఉద్దేశము, ఆశ. మనము చేయవలసినది కూడా అదే ప్రియమైన. ఈ యొక్క 2024 సంవత్సరంలో దేవుని యొక్క కార్యములను అనుభవించేవాడుగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క గొప్ప శక్తిని నువ్వు అనుభవించాలి. దేవుని యొక్క గొప్ప కార్యములను నువ్వు అనుభవించాలి. దేవుని యొక్క మహాశక్తిని నువ్వు అనుభవించేటువంటి వాడుగా నువ్వు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగనే నువ్వు అనుభవిస్తూ దేవుని యొక్క గొప్ప శక్తిని నువ్వు ఇతరులకు చూపించాలి. దేవుని యొక్క గొప్ప కార్యములను నువ్వు ఇతరులకు చూపించేవాడు ఉండాలి. దేవుడు గురించి రాసినట్లయితే ఇంగ్లీష్లో ఏం చేస్తామంటే GOD, G అనేటువంటిది పెద్దగా రాస్తాం. మామూలుగా G అనేటువంటి దాన్ని మామూలు గాడెస్ కానీ గాడ్స్ అనేటువంటి దానికి జెంటైల్స్ ఉపయోగించే దానికి వాడతారు. బైబిల్ కాలేజ్ అన్నింటిలో అది అలవాటు.
జీ అని ఎక్కడైతే గాడ్కు రాస్తారో యావే, యెహోవా దేవుడు, యేసు ప్రభువారు అనేటువంటి దానికి సూచిక, నిదర్శనం. మామూలుగా ఉండేటువంటిది గొప్ప దేవుడు కానటువంటి వారు నీ ప్రార్థన ఆలకించరు. నీ కష్టాలు ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోరు. నీ ఇబ్బందులు ఉన్నప్పుడు వారి వల్లే కాదు, వారికే దిక్కులేదు, నీకేం చేస్తారు వాళ్ళు? చాలామంది దేవుళ్ళుగా మనం చూస్తూ ఉంటారు, వ్యక్తులను చూస్తూ ఉంటారు. ఇంకోటి కొంతమంది తెల్లాలేసి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు, మంచి చెడులు చెప్పేటట్టు వారి దగ్గరికి వెళ్తారు, లేదంటే ఇంకొకటి దగ్గరికి వెళ్తారు. వాళ్ళకే ఫుట్పాత్ మీద పాపం రామచిలక ఎంతకాలం బతుకుతూ ఉంటుంది. అది ఆడు అక్కడే ఉంటాడు. నువ్వు ఎప్పుడు నువ్వు ఫుట్పాత్ నుంచి వెళ్ళిపోతావు అనేటువంటిది అడిగితే వాడు చెప్పలేడు. పాపం ఎందుకంటే ఈ బాధలో నేనేదో బతుకు తెరుగు కోసుకుంటున్నా కదా అంటాడు. మనం ఏం చేస్తాం? అలాంటి వాళ్ళని భూతద్దంలో పెడతాం. అలాంటి వాళ్ళు ఫలానాడు చెప్పాడండి మాట కాబట్టి అక్కడికే వెళ్తారండి. రేపు రారా, నువ్వు కూడా రా, మనందరం వెళ్దాం, నువ్వు తప్పుతావో పాస్ అవుతావో, పెళ్ళి అవుతావో లేదో. పాపం దానికి ఆకలేసి ఆ కార్డులు ఎత్తేస్తుంది. అది జామకాయ లేకపోతే, టమాటా లేకపోతే కార్డునే పట్టుకుని లాగుతుంది. అది మనం ఏం చూస్తాం? వచ్చేసింది. చూసారా? అదే దేవుడు. అలాంటి వారితో జవాబులు ఉండదు, కార్యాలు జరగవు మనకి. ఆసమ్ గాడ్, సర్వశక్తులైనటువంటి దేవుడు, దేవుని యొక్క కార్యములు గొప్పగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మన పక్షాన నిలబడేటువంటి దేవుడు ఒక ప్లేస్లో కీర్తనలో ఎక్కడ అంటారు, దేవుడు ఫర్ మై సేక్ అంటాడు దేవుడు యాకోబును, నా నిమిత్తము యాకోబును నేను ఏర్పరచుకున్నాను. తన నిమిత్తము నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నువ్వు ఒక ఇశ్రాయేలుగా అయినావంటే ఆయన నిమిత్తము, నీ నిమిత్తము కాదు. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. ఎవరు మరి? క్రీస్తే. బ్రతుకుట చావైతే మేలు. చూసారా? ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. చూసారా? మన జీవితంలో ప్రియమైనవారా, దేవుడు నిన్ను విడిపించినాడంటే నువ్వు బ్రతకాల్సినటువంటిది దేవుని కార్యములు నీ జీవితంలో జరిగించుకోవాలి. ప్రభు దగ్గర ఎక్కువ ప్రార్థన చేయి. నీకు అసాధ్యం ఏది కూడా ఉండదు. ఎందుకంటే నీ దేవుడు గొప్ప దేవుడు. నువ్వు సాధించలేనటువంటిది ఈ లోకంలో ఏది లేదు. అది దేవుని చిత్తమైతే ప్రతిదీ నువ్వు సాధించగలుగుతావు. నీకు అసాధ్యమనేటువంటిది ఏది కూడా లేదు. బికాజ్ వీఆర్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్, ఈజ్ అన్ ఆన్సరింగ్ గాడ్. తన ప్రజల పక్షాన ఉండేటువంటి దేవుడు. తన ప్రజలకు పగటికి మేఘస్తంభము, రాత్రికి అగ్నిస్తంభములో ఏ కీడు రాకుండా వారిని నడిపించేటువంటి దేవుడు మన పక్షాన ఉండేటువంటి దేవునితో నడుస్తున్నట్లయితే నీ ముందు ఎవరు కూడా నిలవలేరు. యుద్ధము యెహోవాది. మనము దేవుని కొరకు అనేటువంటి రీతిలో, దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యానుసారముగా మనం బ్రతికినప్పుడు దానన్నిటికి కూడా కొన్ని ఉంటాయి. దేవుని కార్యములు నీ జీవితంలో జరగాలంటే వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానుసారముగా మనము జీవించాలి. వాక్యానికి వ్యతిరేకముగా జీవించి, దేవా నా ప్రార్థన విను, మోషే పక్షాన గొప్ప కార్యాలు చేసినారు, నాతో కూడా ఉండి నా పక్షాన గొప్ప కార్యాలు. నీ ప్రార్థనే వెళ్ళదు అసలు అక్కడికి. ఎందుకు? ఐ హ్యావ్ హిడెన్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినట్లా ప్రభు నా మనవి. దేవుడు వినడం మన ప్రార్థన. నీ ప్రార్థనకు నువ్వు జవాబులు తెచ్చుకోవాలంటే నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు రిపెంట్ ఫర్ దట్ వన్. దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడు. దాని తర్వాత వెళ్ళి ప్రార్థన చేయి. యూ విల్ గెట్ ద ఆన్సర్. అది నీకు ప్రతిసారి నువ్వు పడిపోవటం లేకపోవటం అనేటువంటి రీతిలో ఉండకూడదు. ఏ పాపం చేసి ఆ పాపం నుంచి బయటికి రా. దాని విషయంలో పశ్చాత్తాపడు. ప్రభు దగ్గరికి వెళ్ళు, మొరపెట్టు. 100% యూ విల్ గెట్ విక్టరీ. దాని విషయంలో నువ్వు జయం పొందుకున్న తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబులు
ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి మనం చెప్పాల్సినది ఏంటంటే, మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన ఆయన తనకు తాను తన కార్యములు వారి కొరకు వారి యందు జరిగిస్తారు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయనకు ఆయన మన యందు ఆయన కార్యములు ఆయన జరిగించేటువంటి వాడు. మోషే ఒకవేళ అనకపోయినా దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. తరతరములకు నివాస స్థలము నీవే. ప్రియమైన మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, పౌలు కూడా ఇందాక మనం చెప్పుకున్న రీతిలో దేవుని ఎలా కనపరుస్తానన్నాడు. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయము 19వ వచనంలో, నా బ్రతుకు మూలముగా నేను చావు మూలముగా నేను క్రీస్తు నా శరీరమందు గనపరచబడి నా జీవితం అంతా మన జీవితముల ద్వారా దేవుడు గొప్పవాడని గనపరిచేటట్టు వారిగా మనము అలాగనే మనం చేయవలసినది ఏంటంటే, దేవుడు గొప్ప దేవుడని మనము గ్రహించి కార్యములు జరిగించి ఈ లోకానికి మనము చూపించాలి. ఈ లోకాల్లో అనేకమైన ప్రపంచ యూనివర్స్లో మనం చూస్తే అనేక నక్షత్రాలు ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు చూడండి, నక్షత్రం ఎంత సైజులో కనపడుతుంది? చిన్నగా కనపడుతుంది. కొన్ని బ్రైట్ స్టార్స్ కనపడుతూ ఉంటాయి. అంటే మనకు కొద్దిగా భూమికి కొద్దిగా దగ్గరగా ఉండేటండి. ప్రతి నక్షత్రము యొక్క సైజ్ అంట సూర్యుని కంటే 1200 రెట్లు పెద్దదంట. సూర్యుని కంటే 1200 రెట్లు పెద్దవంట నక్షత్రాలు. అంటే యూనివర్స్ ఎంత పెద్దదో చూడండి. అలాగనే మనం చూస్తే ఒక్కొక్క నక్షత్రం యొక్క డయామీటరు కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుందంట. ఒక నక్షత్రం యొక్క డయామీటరు కొన్ని లక్షల కిలోమీటర్లు. సూర్యుని కంటే 1200 రెట్లు ఉంటాయంట నక్షత్రాలు. చూడండి దేవుని యొక్క శక్తి ఎంతదో. అయితే మనం ఎక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఒక నక్షత్రాన్ని మనం చూడాలంటే అది చిన్నగానే కనపడుతుంది. కానీ మనకి గనక ఎవరైనా ఒక సైంటిస్ట్ వచ్చి మొన్న ఈ మధ్యలో రోజు ఇక్కడ వాళ్ళు నుంచునేవారు, పైన నుంచుని ఏదో ఫోన్తో పెట్టుకుని అలా చూసేవాళ్ళు. అలా చూసినప్పుడు ఆ నక్షత్రాలకి మరి ఎలాగో తెలియదు, కానీ అది చూసి ఇది ఫలానా నక్షత్రం అని చెప్పేవాళ్ళు. దాని షేప్ కూడా ఆ 5 నక్షత్రాలు కలిపితే ఒక షేపు, ఇలా చూస్తే ఒక షేపు అని కనపడతా ఉండేది, చూపించేవాళ్ళు. ఎట్లా అలాగూ ఈ సాఫ్ట్వేర్లోనే మనుషులు కలిగి జ్ఞానంతో అలా చూస్తున్నాం. అలాగనే మనుషులు కలిగి జ్ఞానంతో ఎవరన్నా మనల్ని పెద్ద టెలిస్కోప్ తీసుకొచ్చి చూడు అని చెప్పి మన ఇంటి దగ్గర పెట్టి, అదిగో చూసావా నక్షత్రం, ఆ నక్షత్రాన్ని టెలిస్కోప్ ద్వారా మన కళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు అది ఎంత పెద్దదో అనేటువంటిది, దాని యొక్క సైజు మన దగ్గర తీసుకొచ్చే టైంలో, దాని దగ్గరికి మనం వెళ్ళే టైంలో మొదట చిన్నగా కనపడుతుంది. దాని తర్వాత అలాగ మనకి అర్థం కానటువంటి సైజులో నక్షత్రం అంత పెద్దగా మనకి కనపడుతుంది. ప్రియమైన వారలా మనం కూడా ఏం చేయాలంటే ఈ లోకానికి ఇతరులెట్టి వారికి దేవుని యొక్క శక్తిని వారు గ్రహించరు. చాలామంది దేవుని గురించి తెలవనటువంటి వారికి ఉంటారు. మనము కూడా ఒక టెలిస్కోపులో, అంటే దేవునికి కార్యములను ఇతరులకు మనం చూపించేటటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని యొక్క కార్యములు ఇలాంటివి చెప్పడం వరకే కాదు, ఆ కార్యములు మనం చూపించాలి. ఈ 24వ సంవత్సరంలో దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించాలి. దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో జరిగించుకోవాలి. కాబట్టి నీవు వాక్యానుసారముగా హృదయాన్ని శుద్ధీకరించుకుని నీ పాపములు మన పాపాల విషయంలో పశ్చాత్తాపడి మన ప్రార్థన ప్రభువు దగ్గరికి వెళ్ళేటువంటి మెట్టులో మనం జీవించి దేవుని యొక్క కార్యములను, ఆ యొక్క కార్యములను ఒక టెలిస్కోప్ వలె ఇతరులకు నువ్వు చూపించి, ఆసమ్ గాడ్ అండి మీ దేవుడు, మీ దేవుడు సజుడెట్టిన దేవుడు అండి, నేను కూడా ప్రార్థన చేశాను, మీ ప్రార్థనే కాదు నేను కూడా నిన్న ప్రార్థన చేస్తే నాకు కూడా ఈ కార్యం జరిగింది, నేను కూడా ప్రార్థన చేశాను, నా భర్త గురించి నా బిడ్డల గురించి నేను కూడా ప్రార్థన చేశాను, మీ దేవుడు నిజమైన దేవుడు అండి, ఆ దేవుని దగ్గరికే నేను వస్తున్నానండి, ఇక నుంచి ఆ దేవుని మార్గంలో నేను బ్రతుకుతానండి అని మనము ఇతరులకు దేవుని యొక్క కార్యములను ఆ టెలిస్కోప్ వలె దేవుని యొక్క శక్తిని, మహిమను, ఘనతను, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూపించేటటువంటి వారిగా మనము 24 సంవత్సరంలో ఉండాలి. ప్రియమైన వాళ్ళారా,
దేవుని యొక్క కార్యములు మనం అనుభవించాలి. ఇతరులకి వాటిని మనం చూపించేటట్టు వారిగా మనము ఉండాలి. అలాగనే ఈ యొక్క 3వ వచనం నుంచి చదవండి మరలా. నరులారా సెలవిచ్చున్నావు, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నవి, పారగొట్టివేయగా నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగల వలె చిగురింతురు, మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వల్ల మేము క్షీణించున్నాం, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నావు, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీవు మనుషుల్ని మంటిగా మార్చుచున్నావు. నరులారా తిరిగిరని నీవు నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె. దేవుని యొక్క కార్యములు ఇందాక మనం చూసినాం, దేవుని యొక్క శక్తి అనేటువంటిది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనము బలహీనటువంటి వారము. మనలో ఏమీ లేదు. మన వల్ల అయ్యేటువంటిది ఏది కూడా లేదు. దేవుడు కాకుండా మనము సాధించుకునేది చేసేటువంటిది ఏది కూడా కాదు. చూడండి, అందుకనే మనము ఎలాంటి వారము? నీవు మనుషులకు మంటికి మార్చుచున్నావు. చూడండి, నీ కోపం వల్ల మేము క్షీణించున్నాము, నీ ఉగ్రతను బట్టి. చూడండి, ఇక్కడ ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలచి సాయంకాలం అది కోయబడి వాడబారును. మానవుని యొక్క జీవితము ఏముందని దేవుని యొక్క వాక్యాలు ఏం చూస్తాం? నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఇంకా ఆవిరి వంటిది. నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు వంటిది, ఆవిరి వంటిది. ఈ లోకమే ఆవిరి వంటిది. ఏంటిది? ఈ లోకమే ఆవిరి. ఎంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటిదిరా. పాటలు చెబుతున్నా, ఎవరో చెబుతున్నా, ఆవిరి వంటిదిరా నీ జీవితం, నా జీవితం ఆవిరి వంటిది ప్రభువా నా జీవితం. ఎంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటిది నా జీవితం ఏ పాటిది ప్రభువా. ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. మా జీవితం ఏ పాటిది, మేము ఏ పాటి వారము ప్రభువా. వీఆర్ నథింగ్, మేము బలహీనము ప్రభువా. మీరు బలవంతుడైనటువంటి దేవుడు కదా, నీ మీదే మా ఆధారము ప్రభువా. రెండో పాయింట్ ఏంటి? మేము బలహీనము ప్రభువా, నువ్వు బలాఢ్యుడవు ప్రభువా. కాబట్టి బలహీనటువంటి మేము బలాఢ్యుడైనటువంటి మీ మీదే మేము ఆధారపడుతున్నాం ప్రభువా. దావీదు అంటాడు కదా, ఏమంటాడు? నా ఆధారము, నా కోట, నా కొండ, నా దుర్గము, నేను నమ్ముకొను నా సహాయకుడు, నా సహాయకుడు, నా దుర్గము, నా కోట, నా కొండ, నా దుర్గము, నా కేడెము, నేను నమ్ముకొను నా శైలము, నా శృంగము, నా జీవనాధారము, నా దాగుచోటు నీవే. చూడండి, దేవుని యొక్క శక్తిని మనం చూసినప్పుడు మానవులుగా మనం ఏ పాటి వారం. అలా అన్నప్పుడు సృష్టి అంతా కూడా అయిపోయింది, యూనివర్స్ అంతా కలిగింది. సూర్యుడే పెద్దగా మనం చూస్తున్నాం. సూర్యుని కంటే 1200 రెట్లు పెద్దగా అనేక యూనివర్స్లో ఉన్న నక్షత్రాలు సృష్టించినటువంటి దేవుని ముందు మనం ఏ పాటి వారము? బలము గలటువంటి వారమా? బలహీనటువంటి వారము. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ప్రభువా నువ్వు ఆదియు అంతమైనటువంటి దేవుడు ప్రభువా. యువర్ ఇన్ఫైనైట్ గాడ్, నీకు పరిమితి అనేటువంటిది లేదు ప్రభువా. మాది పరిమితి కలిగినటువంటిది ప్రభువా. మా జీవితము పరిమితిది ప్రభువా. ఎంతకాలం ఇక్కడ చెప్తాడు, ఏమంటాడు? 70 సంవత్సరాలు అధిక బలం ఉన్నట్లయితే అయినను అంటాడు. అక్కడ ఏమంటాడు? అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలంట. కానీ దేవునికి ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీ దేవుడికి? ఇన్ఫైనైట్ గాడ్, అనంతమైనటువంటి
దేవుడు. అనంతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయనకి టైం అనేటువంటిది లేదు. ఆయనకు టైం అనేటువంటిది లేదు. భూమి ఆకాశములు సృష్టించిన తర్వాత కాలాలు వచ్చినాయి. కాలములు అనేటువంటిది ఆయనకి టైం లేదు. కాలములు అనేటువంటిది తర్వాత నియమింపబడినాయి. సూర్యుడు చంద్రుడు వచ్చిన తర్వాత పెద్ద జ్యోతి చిన్న జ్యోతి, సూర్యుడు చంద్రుడు, దాని తర్వాత ఈ కాలంలో అనేటువంటి వాటిని టైం అనేటువంటిది నియమించబడింది. ఆయనకు ఆది యందున్నాడు. ఆయన ఎక్కడున్నారు? ఆది యందున్నాడు. ఆయన సృష్టిలో మనం ఒక భాగము. కొన్నిసార్లు మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం దేవుని. కొన్నిసార్లు మనం ప్రాధేయపడం. నువ్వు ఇవ్వాల్సిందే అంటాం, నువ్వు ఇవ్వాల్సిందే అంటాం. కొన్నిసార్లు బ్రతిలాడాం, ఎందుకు ఇలా చేసావంటాం, ఎందుకు ఇలా చేసావంటాం. నో, అలాగ మనం అనకూడదు. ప్రభా, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. అప్పచెప్పేస్తున్నాం ప్రభా. కొన్నిసార్లు భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి జీవితంలో, చాలా క్లిష్టము. మీకు జరిగింది ఎలా జరిగిందా? మరి మీరు దేవుడు గొప్ప దేవుడు కదండి. కరోనాలో మీ వాళ్ళు చనిపోయారా? మరి మీ దేవుడు గొప్ప దేవుడు కదండి. నో 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 నో. దేవుడు ఆయన ప్రతి ఒక్క మానవునికి డెత్ అనేటువంటిది ఆయన పెట్టేశాడు. ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు ముగించాలో రాసేసాడు, ఆయన చెప్పేశాడు. అందుకనే మా అంతము ఎట్లుండునో తెలియచేయము. కాబట్టి మనము దేవుని విషయంలో ఆయనకు లిమిట్ అనేటువంటిది లేదు. అన్లిమిటెడ్ గాడ్. ఆయనకు టైం అనేటువంటిది, ఒక ఏజ్ అనేటువంటిది, ఒక లిమిట్ అనేటువంటిది ఆయనకు లేడు. మనము ఆయన కంట్రోల్లో మనం ఉన్నాం, కానీ దేవుడు మన కంట్రోల్లో లేడు. మనం ఆయన కంట్రోల్లో ఉన్నాం. అందుకనే నీ యొక్క బర్త్ డేటు, నీ యొక్క అన్నీ కూడా ఆయన చిత్తంలో జరుగుతాయి. ఒకవేళ అది నీకు తెలియచేశాడనుకో, ప్రభా ఇంకొంతకాలం ఉంటాను ప్రభా, హీ విల్ ఎక్స్టెండ్. వాట్ ఈస్ దేర్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్స్. హిజ్కియా చేశాడు కదా. ఎట్లు జరిగించున్నాడు. దానికి కూడా కొన్ని దానికి ముందు కొన్ని చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. దానికి దేవుడు ఎక్స్టెండ్ చేస్తాడు. వీడు బాగానే పనిచేశాడు నా కొరకు, కొంతకాలం ఉంచుదాం వీడిని, సర్లే పని చేస్తానని ఇంకా చెబుతున్నాడు కదా, ఓకే సర్లేవా 15 సంవత్సరాలు ఇస్తా అన్నాడు. పిచ్చి తిరిగి ఇష్టం వచ్చినట్టు గంతులేసి, ఇష్టం వచ్చినట్టు చిందులేసి, ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి, ఎక్కడ కావాలంటే చిందులేసి త్రాగి, దేవుని నామానికి అవమానంగా బ్రతికి, మాటల్లో, తలంపులలో, క్రియలలో, చేష్టల్లో దేవునికి అవిధేయులుగా, బలహీనులుగా, అవమానకరంగా బ్రతికి ప్రభువా పెంచయ్యా అంటే ఏం చేస్తాడు వీడు? ఇప్పుడు దాకా 70 సంవత్సరాలు ఇచ్చావు, ఇప్పుడు యూజ్లెస్ ఫెలో నేడు, ఇంకా 10 ఏళ్ళు ఎత్తి ఎంతమందిని పాడు చేస్తాడు వీడు? వయసు లేదు, వరస లేదు వీడికి, ఎంతమందిని పాడు చేశాడు ఇప్పుడు వరకు, ఇంకెంతమందిని పాడు చేస్తాడో. దయచేసి ఓకే సరే వీడిని సరిచేద్దాం తీసుకుందాం అనుకుని తీసుకుంటాడు దేవుడు. ఒక్కొక్కసారి ఇంకా మనం లోబడపోతే మన పాపంలోనే మనము వదిలిపెట్టబడేటటువంటి వారికి ఉంటాం. కాబట్టి దేవుడు ప్రిపెట్టువారా, మన దేవునికి మనము నా వల్ల కాదు ప్రభా, మేము బలహీనము, మేము వంటి వారము, అందులోకి వెళ్ళిపోతాం ప్రభా, మట్టిలోనే పుట్టినాం, మట్టిలోనే కలిసిపోతాం ప్రభు అని ప్రభు మీద మనం ఆధారపడేటటువంటి వారిగా మనము ఉండాలి. చూడండి, మనం ఆ టైంలో మనం కొన్నిసార్లు జీసస్ ఈజ్ మై స్టీరింగ్ వీల్ అని రాస్తారు కారులు వెనకాల. ఆడి హృదయం ఏమో ఎక్కడ ఉంటుంది? కారులోనేమో యేసుప్రభు నడపాలి. వీడి జీవితాన్ని ఎక్కడ ఉంటుంది? ఆడు పిచ్చి తిరుగుతాడు, పిచ్చి గంతులు వేస్తాడు, ఎక్కడ పడితే ఎక్కడ. 37వ తారీఖు ప్రార్థనలాడు, పబ్బలంక తాగుడు వెనకాల ఇష్టం వచ్చాడు గంతులు వేస్తాడు, తిరుగుతాడు. ఆదివారం ఆరాధనకు రాడు. నాకు యాక్సిడెంట్లు అవ్వకూడదు ప్రభా, మీరే కాయాలి ప్రభా. పగటికి మేఘస్తంభం వెనకాల పెడతారు, మై ప్రెజెన్స్ షల్ గో విత్ యూ. పగటికి మేఘస్తంభమును రాత్రి దగ్గర రాసుకుంటంలో తప్పు లేదు. జీవన విధానంలో కనపడాలి. అవి రాసుకోపోయినా నీ జీవితం బాగుంటే ఆపత్కాలంలో మొరపెట్టుమైన నీకు సహాయం చేస్తారు. దేవుని యొక్క బిడ్డలుగా మనం నడిచినప్పుడు ఆ యొక్క చాలా పాయింట్లో మనం చూస్తాం, జస్ట్ మిస్ అయిపోతుంది. నీ లైఫ్ని ఎక్స్టెండ్ చేయాలని దేవుని యొక్క ఉద్దేశం.
నీకు పాట నేర్పాలని, దేవునికి దగ్గరగా నడవాలని దేవుడు అలాగన కొన్ని నీకు కనపడినట్లుగా యాక్సిడెంట్స్ని దేవుడు తప్పిస్తాడు. వాటిని బట్టి పాఠాలు నేర్చుకోవాలి. చెప్పుకోవటమే కాదు, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, లోబడాలి, ప్రభు కొరకు బ్రతకాలి. మనం చెప్పుకుంటాం ఎక్కువ, ప్రభు కొరకు బ్రతుకుట తక్కువ. అదే ఆ టైంలో అయిపోతుంది. దేవుడు చేసిన కార్యం, ప్రభు నీకు వందనాలు నిన్న భలే కాపాడాడంటే దేవుడు. మరి ప్రభువుకు చేశాడు కదా, లైఫ్ ఇచ్చాడు కదా, ఏం చేస్తున్నా ప్రభు కొరకు? మనము బలహీనులం కాబట్టి దేవుని మీద ఆధారపడేటటువంటి వారిగా మనము చూడండి. ఆ టైంలో వైరస్ వచ్చింది, ఇప్పుడు కూడా ఉంది. జాగ్రత్తగా ఉంటే మంచిది. మనం ఎవరి చేతులన్నా ఉంది. అది ఎంత బలహీనం అయిపోయిందో మనం అర్థమైందిగా. వైరస్ టైంలో సైంటిస్టులు, డాక్టర్సు, ఆస్ట్రోనాట్స్, ఇంకా మించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రెసిడెంట్సు, ప్రైమ్ మినిస్టర్సు దాక్కున్నారు, బయటికి రాకుండా దాక్కున్నారు. ఎవడన్నా నేను ఉంటాను మీ కొరకు నిలబడేటటువంటి వాడని ఎవరన్నా ఒక ప్రెసిడెంట్ వచ్చి రోడ్లమ్మడి తిరిగినవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరి వల్ల కాదు. ఎందుకని? ఏది ఎప్పుడు ఏ వైరస్, ఆ వైరస్ ఎట్నుంచి వస్తుందో తెలియదు. షేక్ హ్యాండ్ ఇచ్చినా భయము, దగ్గినా భయం, అన్నా భయం, రోడ్డు మీద వెళ్ళినా భయం, ఎవరిని చూసినా భయం, తలుపులు వేసుకుంటాం, లోన ఉంటాం అందరూ. అయినా వచ్చింది వైరస్. ఎట్లా వచ్చిందో తెలియదు. ఆ రోజుల్లో మొట్టమొదటి అన్ని కథనాలు వచ్చాయి. స్టార్టింగ్లో ఎక్కడికి వెళ్ళలేదంట, పాపం వచ్చిందంట. జరిగింది అది. ఒక ఆవిడకి అది తీరా చూస్తే ఎంక్వైరీ చేస్తే ఏంటి, అది వస్తుంది కదా అమెజాన్, దాని నుంచి వచ్చేసిందంట. చూసారా? మాకు నేను చాలా జాగ్రత్తలు పెట్టుకున్నాను. నడవటానికి ప్లాస్టిక్ కవర్లు పెట్టిందంట ఆవిడ. ఇలా వేసుకున్న లోనికి వెళ్తారు కదా, ఇలా పెట్టుకుంటే ప్లాస్టిక్ కవర్ వస్తుంది కదా కాళ్ళకి, అది అలాంటిది ఉందంట ఇంట్లో. దూరం నుంచి పెట్టారంట. ఆడొచ్చి అక్కడ పెట్టేసేస్తే రేపుడు దాకా తీసుకునేది కదంట పాపం. అయినా సరే కరోనా వచ్చిందంట. అమెరికాలో జరిగేటువంటిది. మొదట్లో ఎవరన్నా దానికి ఎంత బలహీనమై మనం అర్థమైంది ఆ టైంలో. మనం చూడండి ఎంత డెత్స్ ఆ రోజుల్లో, ఎంతమంది. మొన్న రోజు మేము లోన కూర్చున్నప్పుడు సాయంత్రం 6 చీకటి పడింది, కర్టన్ వేసుకుని ఉన్నాం. నాతో పాటు మన వాళ్ళు నరేష్ను సురేష్ కూర్చున్నారు. ఆ చీకటి టైంలో ఆ మాటల్లో ఆ కోవిడ్ గుర్తొచ్చింది. ప్లెజెంట్గా కామ్గా ఉంది వాతావరణం, సౌండ్ లేదు ఇక్కడ. సేమ్ 3-4 సంవత్సరాల క్రితం అదే సిచ్యువేషన్, కామ్గా ఉంది. ఎవరు నడవటం లేదు, రావటం లేదు, బైక్ సౌండ్ లేదు, కారు సౌండ్ లేదు. కుయ్యమని సౌండ్ వచ్చిందా అమ్మో అని భయం. ఏంటి, ఎవరినో ఎత్తుకెళ్తానికి అంబులెన్స్ వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంటికి వెళ్ళకూడదు, మనం ఆ సందుకు వెళ్ళకూడదు. 2 సార్లు అంబులెన్స్ వచ్చిందా, ఆర్ఈడి జోన్ అనేటువంటిది రెడ్ జోన్ అని పెట్టేసేవాళ్ళు. చూసారా? మన చేతిలో మనం ఎంత బలహీనమో అనేటువంటిది మనకు ఆ దినాలలో మనకి అర్థం. మన జీవితాలు ఎంత బలహీనం. పాపం ఆ దినాలలో ఎంతమంది సోకాళ్ళు పాపం పెద్దవాళ్ళు ఫ్రాన్స్లో కానీ, అమెరికాలో కానీ, ఇటలీ కానీ, జర్మనీ దేశాలలో అలా పెద్ద పెద్ద బాడీస్ని డంప్ చేయటం, జేసీబీలతో అలాగ వేయటం, ఎంతమందిని చూసినప్పుడు ఎంత బలహీనం అనేటువంటిది మనకి అర్థమైంది. అలాగనే మనం చూసినట్లయితే దాని తర్వాత పాయింట్లు ఏంటంటే మనం గ్రహించాలనేటువంటిది మీరు చూడండి ఒకసారి. మా దినములన్నీ గడిపితిమి, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలకును. వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, త్వరగా గతించును, ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, భయము కొలది క్రోధము ఎంతో ఎవరికి. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు ఇది రావాలి. మనకి ఏం కావాలి? జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము. మా దినములు లెక్కించుట మాకు నేర్పము. మా దినములు లెక్కించుట మాకు నేర్పము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక. చూడండి, ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే మన జీవితము మనము కొద్ది కాలం బ్రతికే వాళ్ళము. మనము అనంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా మనం ఉండాలి. మనం బలహీనులము, బలాఢ్యుడి మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. మన జీవితాలు పరిమితి లేనటువంటి ఇన్ఫినిట్ దేవుని మీద మనం ఆధారపడేటటువంటి వారిగా, మనము ఆయన కొరకు బ్రతికేటటువంటి వారిగా ఆయన మీద ఆధారపడాలి.
ఆయన కొరకు జీవించేవారిగా మనము ఉండాలి. కాబట్టి మన జీవితం సపోజ్ ఎవరన్నా ఎవరో ఒక డాక్టర్ చెప్పాడంటే ఎవరికో ఏదో చిన్న జోక్ ఉంటుంది. ఆయనతో మాట్లాడుతూ నీకు ఒక మంచి న్యూస్, ఒక చెడ్డ న్యూస్. మంచి న్యూస్ ఏంటి, నువ్వు ఒక 24 గంటలు బతుకుతావు అన్నాడంట. నువ్వు ఇక నీ జీవితంలో ఎవరన్నా రమ్మనో మీ వాళ్ళని అన్నాడంట. అవసరం లేదండి నాకే చెప్పండి అన్నాడు అంటాడు డాక్టర్ దగ్గరగా. సరే కూర్చోబెట్టాడు. నీకు 2 న్యూస్లు ఉన్నాయి, ఒకటి మంచిది, ఒకటి మంచి న్యూస్ ఏంటంటే నువ్వు 24 గంటలు బతుకుతావు. చెడ్డ న్యూస్ ఏంటంటే నిన్న చెప్పాల్సింది ఇప్పుడు చెబుతున్నా. ఆ విషయం నేను నిన్నే చెప్పాలి, కానీ నువ్వు కొద్దిగా లేటుగా చెబుతున్నావు, నేను మర్చిపోయాను. ఆడి పరిస్థితి ఎట్లుంటుందంటారు? కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏంటంటే మన దినాలు మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలంటే, మొన్న ఇక్కడ చెప్పాను, ఇక్కడ ఆ ఏరియాలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళు బోర్డు పెట్టారు, మేము 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం అంటలా. ఎప్పుడు కంప్లీట్ అవుద్ది అని అడిగితే ఆ బోర్డును చూసుకోండి సార్ అన్నారు. ఆ బోర్డులో ఏముందంటే 366 రోజుల 74 గంటల 22 నిమిషాలు తగ్గుతూ ఉందన్నమాట. ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే, మీ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే సంవత్సరంన్నరలో అని చెప్పడం. వాళ్ళు ఏం చెప్తున్నారు, 300 లేదంటే 400 రోజుల 72 గంటల లేదంటే 15 గంటల 25 నిమిషాలకు అవుద్ది అనేటువంటిది వాళ్ళు చెబుతున్నారు ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం. మనం కూడా మన జీవితాలను 80 సంవత్సరాలు వేసుకోండి. సపోజ్ బాగా బలం ఉంది, నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఏ విటమిన్, బి విటమిన్, 12 విటమిన్ నాకు తింటున్నావు, బాగా బతుకుతున్నట్టు నీకు గ్యారంటీ ఉంది. నువ్వు అప్పుడు 50 ఏళ్ళు అనుకోండి. 50 అంటే రిమైనింగ్ ఎంత, 30 × 300 ఏంటి 365 కదా. 360 రోజులు వేసుకుంటే ఎన్ని వస్తాయి అప్పుడు? ఒకదాని మీద వేసుకుందాం. అన్నిటినీ మనం ఇప్పుడు 1వ తారీఖున చింపుతాం కదా. 10,000 ప్రింటింగ్ లేపించుకుని ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి పెద్దది ఇంత బండిలు వచ్చేసింది, పొద్దున్న లెగుస్తున్నావు, ఒకదాన్ని చింపుతున్నావు, మరొక దాన్ని చింపుతున్నావు రేపు అనేటువంటి సిద్ధాంతంలో మనం ఉన్నామనుకోండి, మనకి ఎట్లా అనిపిస్తుంది? అమ్మో 1200 కదా, 1199 కదా, 1188 రోజులు కదా, నా పరిస్థితి ఏంటి ఇంకా అనిపిస్తుందా? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటే మైండ్లోకి ఎక్కదా మనకి. అందుకనే అంటున్నాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మనం నేర్చుకోవాలి అట్లా. ప్రవ్వా 35 ఏళ్ళు, మీలో కొంతమంది 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాలనుకోండి, రిమైనింగ్ వాటిలో మేనేజ్ చేసుకుని వేసుకుందాం. మనం ప్రతిరోజు అది చూసుకుంటా ఉందాం. మా దినములు లెక్కించుట మాకు మావి కొద్ది కాబట్టి ప్రవ్వా, మీరు మాకు వాటిని ఎలా బ్రతకాలి, నీ కొరకు ఎలా మేము జీవించాలి మాకు తెలియచేయండి ప్రవ్వా. మన దినాలు కొద్దివి కాదు, మన బ్రతుకు కొద్దివి కాబట్టి మనం మిగిలినటువంటి దినాలు ప్రభు కొరకు మనం బ్రతికేటట్టు వారిగా ఇక్కడ మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఒక భక్తుడు చెప్పినటువంటిది ఏంటంటే, మన దినాలు మన టయాన్ని మనం వృధా చేసుకోకూడదు. మన దినాలు సమయాన్ని మనం వృధా చేసుకోకుండా మనం చేయాల్సినది ఏంటంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు ఆయన. ఏం చెప్పినారంటే ఇందులో ఈ యొక్క విషయంలో 3 పాయింట్లు ఏంటంటే, మొట్టమొదటిది 3 పాయింట్స్లో ABC వస్తున్నాయి. మొట్టమొదటి ఏం చెప్పినాడంటే, ఎక్నాలెడ్జ్ దట్ దెర్ ఆర్ నో గ్యారంటీ హౌ లాంగ్ యూ విల్ లివ్. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నీకు తెలియదు కాబట్టి దాన్ని గ్రహించు. నువ్వు బ్రతికేటువంటి దినాలు ఎంతకాలమో దాన్ని నువ్వు తెలియదు కాబట్టి నీ బ్రతుకు చిన్నది అనేటువంటిది నువ్వు యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ ఇట్. ఎక్నాలెడ్జ్ ఎంతకాలం అనేటువంటిది మనం 70 లేకపోతే 80 సంవత్సరాలు. అది కూడా ఈ లోపు ఏమవుతుంది, మన బలం ఉంటేనో లేకపోతే దేవుడు అలా పెడితేనో, లేదంటే ఈ లోపు మనం 25 ఏళ్ళు కరోనా జరలా, 30 ఏళ్ళు చనిపోవాలా, 20 ఏళ్ళు చనిపోవాలా, టైం అనేటువంటిది వారికి తెలియదు. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏంటంటే, మనకు గ్యారంటీ లేదు కాబట్టి, గ్యారంటీ లేదు అనేటువంటిది వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ ఇట్. మన లైఫ్ శాశ్వతమైనటువంటిది కాదు ఈ భూమి మీద అని మనము గ్రహించాలి. ఎక్నాలెడ్జ్ ఇట్. దాన్ని నువ్వు గ్రహించి అప్పుడు నువ్వు
ఎలా బ్రతకాలి నేను అనేటువంటిది నీకు నాకు అర్థమవుతుంది. దాని తర్వాత ఏంటంటే బి వచ్చేసి బ్రీత్ మోర్ దిస్ ఇయర్. అంటే బ్రీత్ అనగానే బాగా ఊపిరి పీల్చుకోవడం కాదు. అంటే మనం చేయనటువంటిది ఏంటంటే జీవితాంతం వరకు ఎలా బ్రతుకుతావో ఆలోచన చేయకుండా ఈరోజు నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా బ్రతికాను, దాని విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ఈరోజు అంటే మనం ఈ చివరి వరకు ఎలా బ్రతుకుతానో నాకు తెలియచేయండి ప్రభు అని కాదు. ఈ దినంలో కూడా సపోజ్ మనం వర్క్ ఏదన్నా జాబ్కి వెళ్ళామనుకోండి, జాబ్ ఒక అప్పచెప్పాడు నీకు, మధ్యాహ్నం కల్లా నాకు చేసి పెట్టాలన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మధ్యాహ్నం దాకా కొడతాం, లేదంటే మధ్యాహ్నం దాకా పని చేస్తాం, అయిపోయింది సార్ అని చెప్తాం. అట్లాగనే మన జీవితంలో మన బాస్ వెనకాల రాసుకుంటారు. ఎవరో ఏమని రాస్తారు? మై బాస్ ఈజ్ ఏ జూయిష్ కార్పెంటర్ అంటారు. కార్పెంటర్ మై బాస్ అనేటువంటిది అక్కడ రాసుకుంటారు. మన బాసు యజమానుడు వచ్చినప్పుడు ఎలాగుండాలి అనేటువంటి దాని విషయంలో యజమానుడికి ప్రతి హాఫ్ అన్ అవర్, గంట, 3 గంటలకు ఒకసారి లేదా 4 గంటలకు ఒకసారి మనము లెక్క అప్పగించుకుంటానికి మనము గ్రహించాలి. ప్రతి 3 అవర్స్, ప్రతి 4 అవర్స్, లేదంటే ప్రతి 6 అవర్స్, లేదంటే డేలో దాన్ని ముక్కలుగా చేసుకుని ప్రభు కొరకు ఈ టైంలో నేను ఎంత బ్రతికినాను. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాదు, మనం దాని గురించి కాదు, చివరి వరకు ఎలాగున్నాను అనేటువంటిది ప్రార్థన చేసుకో. కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేపాటికి ఈ యొక్క 6 అవర్స్ నేను ఈ దినం ఎలా బ్రతికాను, నెక్స్ట్ 6 అవర్స్ ఎలా బ్రతకాలి ప్లాన్ చేసుకోవాలి కదా. నీకు వర్క్ ఇచ్చాడు ఆయన, వర్క్ ఇచ్చినప్పుడు దీన్ని నీ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయాలి, నీ పని ఎప్పుడు చేయాలి అని నీకు చెప్పినప్పుడు ఆ పనిలో ఎన్రోల్ చేయాలి. 100 మందిని నువ్వు ఎన్రోల్ చేయాలి. మొదటి 6 అవర్స్లో ఇంత చేస్తాను. 8 అవర్స్ కదా మన ఉద్యోగం. మొదటి 3 అవర్స్లు ఇది చేస్తాను, నెక్స్ట్ 3 అవర్స్లు ఇది చేస్తాను, తర్వాత 3 అవర్స్లు ఇది చేస్తాను అని మనం ప్లాన్ చేసుకుంటాం. అట్లాగనే మనం ఏంటంటే మన డేలో దేవుని కొరకు ఎంత బ్రతుకుతున్నావు అనేటువంటి దాన్ని మనము దేవుని కొరకు లెక్క అప్పచెప్పేటట్టు వారుగా మనం ఉండేటట్టు వారుగా. అలాగనే నెంబర్ 3 వచ్చేసి కమిట్, ABC. మొట్టమొదటి వచ్చేసి ఎక్నాలెడ్జ్. నువ్వు ఎంతకాలం ఉంటావు నువ్వు తెలియదు కాబట్టి నువ్వు నీకు జీవితం యొక్క ఎండ్ ఎప్పుడో తెలియదు అనేటువంటిది నువ్వు గ్రహించాలి. నెంబర్ 2 వచ్చేసి బ్రీత్. ఆ ఒక్క దినము నువ్వు ఎంతగా దేవుని కొరకు చక్కగా బ్రతికేటట్టు వాడవుగా నువ్వు ఉండాలి. నెంబర్ 3 వచ్చేసి కంట్రోల్, కమిట్ ఎవ్రీ డే టు ద లార్డ్. దేవునికి కమిట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదినము దేవుని కొరకు మనము ఆయన కంట్రోల్లోకి వెళ్ళేటట్టు వారిగా మనము ఉండాలి. ప్రభు కొరకు బ్రతకటానికి ఆయన కంట్రోల్లో వెళ్ళేటట్టు వారిగా మనము ఉండాలి. కాబట్టి మనము ఈ రీతిగా ప్రిమిట్ వరడా మన యొక్క జీవితము కొద్ది కాబట్టి శాశ్వతమైనటువంటి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు బ్రతికేటట్టు వారిగా మనము ఉండాలి. తర్వాత పాయింట్ మనం చూసినట్టయితే 14 నుంచి 17 వచనాలు చూడండి ఒకసారి. ఉదయం నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, ఉత్సహించి సంతోషించదము. మమ్మను శ్రమపరిచిన దినము కొలది, కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యమును కనపరచుము, కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఈ యొక్క టైంలో మోషే అంటున్నాడు, మాకు తృప్తి అనేటువంటి దానిని, సంతోషాన్ని ఉదయమన నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఒకవేళ వీళ్ళు 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు ప్రతి ఉదయం లేచిన వెంటనే ఏం చేయాల్సి వచ్చేది? ఆ టైంలో గుంటలు తవ్వటం, ఏం చేయాలి? చచ్చిపోయిన వారిని పూడ్చాలి. ఎందుకంటే అవిధేయులుగా బ్రతికారు, అవిశ్వాసంతో ఉన్నారు కదా. ఆ వయసులో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళు రాలేంత వరకు కూడా ఆ ప్లేస్లోనే దేవుడు వారిని తిప్పాడు. ప్రతి దినము కూడా ఈ యొక్క సాడ్నెస్లో ఉండేవారు, ప్రతి దినము కూడా ఈ దుఃఖంలో ఉండేవారు, బాధలో ఉండేటట్టు వారు. ప్రభు, ఇలాంటి సాడ్నెస్లో మాకు సంతోషం, ఇలాంటి దుఃఖంలో మాకు ఆ యొక్క తృప్తి అనేటువంటిది ఉండాలి ప్రభు. మా యొక్క హృదయము క్షోభలో ఉంది ప్రభు, కోల్పోయేటట్టు వారు. ఆ దినాల్లో మనం చూసినాం. ఆ యొక్క తృప్తి లేనటువంటి, సంతోషం లేనటువంటి దినాలుగా
ఈ ప్రజలు ఎట్టి వారు ఉండుంటారు. కాబట్టి మోషే ఆ టైంలో మమ్మల్ని తృప్తిపరచు ప్రభా, మా దినములన్నీ ఉత్సాహించి నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినము కొలది, మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచము. అలాగనే భక్తులు అనేటువంటి మాట ఏంటంటే, మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. మనము ప్రియమైనటువంటి దేవుని మీద ఆధారపడినట్లయితేనే మనకు సంతోషము, తృప్తి అనేటువంటిది వస్తుంది. నీవు దేవుని మీద చూడండి, కొన్నిసార్లు కుటుంబాలలో మొట్టమొదటి వివాహం చేసుకునే టైంలో చాలా పలానా అమ్మాయిని చేసుకోవాలి, ఎర్రగా ఉండాలి, నల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి, కోలగా ఉండాలి, రౌండ్గా ఉండాలి, లేదంటే ఈ అబ్బాయికి ఉద్యోగం చేయాలి, 6 అడుగుల గొల్యాతు వలె ఎత్తుండాలి, బాగా ఇలాగుండాలి, శిరస్త్రాణం ధరించుకునేవాడుగా నడవాలి వాడు, మా వాడు ఉంటా ఉంటాయి, ఊహాగానాలు ఉంటాయి. అలాంటి వాడే దొరికి అలాంటి వాడినే పెళ్లి చేసుకుని నువ్వు కోరుకున్నట్టు అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాగుందండి, మా లైఫ్ చాలా బాగుందండి, తృప్తిగా ఉన్నామండి, సంతోషంగా ఉన్నామండి, నేను చెప్పినన్ని చేస్తాండి, నేను చెప్పినన్ని చేసి తీసుకొస్తాడండి మా ఆయన, చాలా బాగున్నాం. 6 నెలలు తర్వాత ఎల్లడుగు రికార్డ్ అయ్యి ఆయన దగ్గర 2 పక్కలు ఇదే వస్తుంది. కొద్దిగా లెంగ్తీ నవ్వు కూడా ఉండదు అందుట్లో అనేటు నవ్వు కూడా ఉండదు, ఏముండదు అంటారు అంతే. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కుటుంబాలలో మొదట అలాగుంటున్నాయి. ఇవాళ జరిగేటువంటిది జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. మీరు కొంతవరకు బెటరు, కుటుంబాలు సంతోషంతో ఉంటున్నారు, చక్కగా ఆనందంతో ఉంటున్నారు, పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. ఇక వచ్చేటటువంటి కుటుంబాలు ఇదే జరుగుతుంది. ప్రతిసారి తేలేదని విడాకులు. చైనా దేశంలో అంట పెళ్ళిలే మా యవనస్తులు 58-68% అంట పెళ్ళి వద్దనేటటువంటి వారు చైనా దేశంలో. నేను ఎక్కడ చూశాను, ఇందుట్లో వచ్చింది, బయాన్ టీవీలో, బయాన్ న్యూస్లో వచ్చింది. చైనా దేశంలో ఎక్కడో అందులోనే ఎక్కడ చూశాను, 68-58% అంట యవనస్తులు మాకు పెళ్ళొద్దు అంటున్నారంట. పెళ్ళైనటువంటి వారు కూడా అక్కడ ఫోటోలు చూపిస్తున్నారు, కోర్టుల్లో అలాంటివి ఉంటే అక్కడికి వెళ్ళి అటు పక్కన ఉన్నాడు, ఇటు పక్కన ఉన్నాడు, రాసుకున్నారు, సిగ్నేచర్లు పెడుతున్నారు, మాకొద్దు అంటున్నారంట. ఎందుకని దేవుడు లేడు, తృప్తి లేదు, సంతోషం లేదు. అలాంటి వారుగా అయిపోయినారు. పెళ్ళికి ముందు చాలా ఊహించుకుంటూ ఉంటారు. పెళ్ళికి ముందు అది అది. పెళ్ళికి ముందు లవర్స్గా ఉండాలనుకుంటే ముందుగా పేర్లు పెట్టుకుంటుంది. చిట్టి అప్పుడు ఏం పెడతారు, సుబ్బారావు ఉన్నాడు అనుకోండి, సుబ్బారావు ఉండదు, షార్ట్ కట్ ఉంటుంది, సుబ్బు కూడా ఉండదు, మరి తక్కువగా ఉంటుంది కదా. బి ఉందనుకోండి, ఎవరికి అర్థం కాదు కదా, బంగారం అని పెడదాం. ఏంటది, బి ఉంటే మా బంగారం నువ్వే ప్రభావ, మనం పాట పాడుకుంటాం, మా బంగారం నువ్వేనయ్యా. కానీ ఇక్కడ ఏమేమి పట్టుకుంటుంది, బంగారం. ఏంటని బంగారం అని వచ్చింది, ఎక్కడ ఎవరిదా ఫోన్ అంటే మా క్లాస్మేట్లే. మదర్లు ఏముంటుంది, మా క్లాస్మేట్లే బంగారం, మా క్లాస్. ఎందుకు లేడీస్ పెడతారు కదా బంగారం అంటారు కదా. కానీ అక్కడ పెట్టుకుంది ఎవరి కోసం పెట్టుకుంది, ఇంకో బంగారం అని పెట్టుకుంది. అంత అయింది, పెళ్ళి అయిపోయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయిపోయింది. మరి బాగా సంపాదించినావు కదా, అది కదా, మరి కొద్దిగా బంగారం తీసుకుని కొద్దిగా చైన్ చేయించు, నాకు తృప్తి ఉంటే. ఫస్ట్ మ్యారేజ్ కదా, మ్యారేజ్ డే కదా, యానివర్సరీ కదా, బంగారం లేదు, బంగారం లేదు, వెండి లేదు, ఏమీ లేదు. చూసారా, మొదట ఏం పెట్టుకుంటున్నాం, మా బంగారం నువ్వే. తర్వాత ఏమన్నాడు, ఆ బంగారం నిన్ను, బంగారం లేదు, వెండి లేదు, నీకెందుకు అదే బంగారం ఎందుకు ఇప్పుడు నీకు? తృప్తి లేదు, చాలా కుటుంబాల్లో తృప్తి లేదు. ప్రియమైనవారా, దేవుని చిత్తములో నువ్వు అడుగులు వేయి. భార్యతో ఎవరినైతే వివాహం చేసుకున్నావు ఆ వారిలో తృప్తిస్తాడు, ఆ భర్తలో నీకు తృప్తి ఉంటుంది, ఆ కుటుంబంలో నీకు సంతోషం ఉంటుంది. మనం మన కుటుంబం కాకుండా వేరుగా ఆలోచన చేసినప్పుడు తృప్తి పోతుంది. నీ జీవితం కాకుండా, నీ కుటుంబం కాకుండా వేరుగా కొద్ది ఎక్స్ట్రాడినరీ థింగ్స్ గురించి నువ్వు ఆలోచన చేస్తే నీకు సంతోషం ఉండదు. నీకు ఇచ్చాడు దేవుడు, నీకు భార్యనిచ్చాడు, ఆమెలో నువ్వు తృప్తి పొందు, ఆమెలో నువ్వు సంతోషించు, అతనిలో నువ్వు సంతోషించు. ఎందుకండి ఈ యొక్క తిప్పలో?
ఎందుకు లేనిపోయినటువంటి యావిగేషన్లో ఇతర యావిగేషన్ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కొంతమందికి. ఎక్స్ట్రా యాక్టివిటీస్ తృప్తి లేదండి. రోజు మాకు ఇదే సమస్య. అందుకనే ఏంటయ్యా పద్దాక అక్కడ కనబడుతున్నావు ఆ సెంటర్లో, ఏం చేయండి, ఇంటికి వెళ్ళిన కాడి నుంచి మా అబ్బాయి ఒకటి అంటున్నాడు, మా అమ్మాయి ఒకటి అంటుంది, మా ఆవిడైతే లాక్కుంటుంది, పీక్కుంటుంది మాటలతో, సూటిపోటు మాటలతో. అందుకనే కొద్దిగా వేసి వెళ్ళిపోయి నిద్రపోతున్నాను. తృప్తి లేదు, సంతోషం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎందుకయ్యా నువ్వు పలానా అమ్మాయితో కనపడ్డావు, ఏం చేయనండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పద్దాకిదే లాగుడు పీకుడే. అందుకనే ఇంకో ఫ్రెండ్షిప్. చూసారా, దేవుడు మనకేది ఇచ్చాడో, నీకు దేవుడు సైకిల్ ఇస్తే తృప్తి పదు, బైక్ ఇస్తే తృప్తి. నీకు దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు మేనేజ్ చేసి అందుట్లో తృప్తి పడకపోతే నీకు ఎక్స్ట్రా ఇవ్వడు దేవుడు. అంటే భార్యకు ఇంకో భార్య ఇస్తాడు అనేటువంటిది కాదు, భర్తకు ఇంకో భర్తను ఇస్తాడని కాదు. గమనించండి, నా భార్యని బాగా చూసుకుంటూ ఇంకో భర్తను ఇస్తాడు, భార్యను ఇస్తాడు అనేటువంటిది కాదు. దేవుడు నీకు అప్పచెప్పిన పని, దేవుడు నీకు ఇచ్చేటువంటి బిడ్డలు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు మేనేజ్ చేసుకోవాలి. అది దేవుడు నువ్వు చేసుకుంటే నీకు దేవుడు ఇంకానూ నేను దేవుడు దీవిస్తాడు. అంతేగాని ఈ రీతిగా నేను ఇలా చేసుకుంటే దేవుడు, అయ్యగారు చెప్పారు కదా, అన్న చెప్పాడు కదా, నా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాను, ఎందుకయ్యా అంత బాగా చూసుకుంటున్నావు, చెప్పాడు నువ్వు కోళ్ళు ఇస్తారని. ఇది కాదు, ఈ వర్షన్ కాదు మనం ఆలోచన చేయాల్సింది. మనము ఎంతైతే మేనేజ్ చేయగలుగుతామో, ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇచ్చిన జాబ్, సైకిల్ను జాగ్రత్త వాడుకుంటే దేవుడు మరొక బైక్ని ఇస్తాడు. దాన్ని వాడుకుంటే నీ అవసరాన్ని బట్టి ఇంకోటి ఇస్తాడు. నువ్వు ఇచ్చినటువంటి జీతాన్ని నువ్వు జాగ్రత్తగా వాడితే దేవుడు నిన్ను హైక్లో పెడతాడు, నిన్ను ఇంకా అభివృద్ధిలో దేవుడు తీసుకొస్తాడు. నీకు ఇచ్చిన దాన్నే నువ్వు సరిగ్గా వాడుకోకుండా నీకు ఇష్టం వచ్చేట్టు వాడితే దేవుడు నిన్ను దీవించడం. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దిస్ మచ్ ఓన్లీ, హౌ విల్ బ్లెస్ యూ విత్ మోర్ అండ్ మోర్. దేవుడు నిన్ను ఇంకా అభివృద్ధిలో తీయాలంటే దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. బిబిలికల్గా దేవుని యొక్క వాక్యానుసారముగా నువ్వేం చేయాలో అది నువ్వు చేసేవాడు ఉండాలి. నీకు ఇచ్చిన శాలరీని నువ్వేం చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, దాని ప్రకారము నువ్వు ఖర్చు పెట్టి దాని ప్రకారము నువ్వు జీవించేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. అంతేగాని నీవు నీ ఇష్టం కాకుండా నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు చేసావంటే నీకు తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం. అలాగనే మనం చేసేటువంటిది ఏంటంటే నీకు గ్రహించాల్సింది, మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. మనము మన యొక్క చేతి పని స్థిరపడాలి, మన చేతి పని అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలంటే మన పని ఆయన పని అయి ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? మన పని ఆయన పని అయి ఉండాలి. నీ ఉద్యోగం చేస్తున్నా దేవుని కొరకు నేను జీవిస్తున్నాను, దేవుని పని కొరకు నేను చేస్తున్నాను అనేటువంటి ఉద్యోగంగా ఉండాలి. దానిని దేవుడు అభివృద్ధిలో తీసుకొస్తాడు. నీకు ఇచ్చిన ఉద్యోగంలోనే, నీకు ఇచ్చిన చిన్న ఉద్యోగంలోనే నువ్వు కనుక ఇది నాది అనేటువంటి రీతిలో మొట్టమొదటి వచ్చేసింది దేవుడు, మొట్టమొదటి శాలరీ వచ్చేసింది, లేదంటే దేవుడు బాగా పెంచేశాడు అనేటువంటి రీతిలో దేవుడు ఇచ్చినప్పుడు అంతటినీ కూడా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వారి కొరకు, దాని కొరకే నువ్వు చూస్తుంటే నువ్వు దేవుని పని చేసినట్టు కాదు, దేవుని రాజ్యాన్ని కడుతున్నట్టు కాదు. నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా దేవుని పని అయి ఉండాలి. అప్పుడు దేవుడు నీ యొక్క పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసేటువంటి పని, ఎస్ దిస్ ఈజ్ ఫర్ గాడ్స్ సేక్, ఫర్ మై సేక్ ఐ డెలివర్డ్, ఐ చోజన్ ఇజ్రాయెల్ అంటాడు, జాకోబ్ అంటాడు దేవుడు. ఫర్ మై సేక్, నీకు ఇచ్చినటువంటిది ఉద్యోగం ఆయన సేక్, ఆయన కొరకు, ఆయన రాజ్యము కడతం కొరకు. నా సేవకునంటే యాకోబు నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు నిమిత్తం. నేను ఏర్పాటు చేసుకున్నాను. దేని కొరకు? నా కొరకు, నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నీ కొరకు, నువ్వు బ్రతకటం కొరకు అది కాదు. పౌలు చెప్పిన రీతిలో నువ్వు బ్రతకాలి. బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. దేవుని కొరకు నువ్వు బ్రతికినావంటే నీ ఉద్యోగం దేవునిది, దేవుడిచ్చినాడు అభివృద్ధి, దేవుని కొరకు బ్రతకాలి నువ్వు.
దేవుని కొరకు దేవుని రాజ్యమును కట్టేటువంటి రీతిలో నీ జ్ఞానము, నీ బలము, నీ కుటుంబము, నీది అంతా కూడా ప్రభు కొరకు. అంటే నువ్వు తిను, ఎంజాయ్ చేయి, బిడ్డల కొరకు బ్రతుకు, కుటుంబాలు కట్టుకో, ఇళ్ళు కట్టుకో, స్థలాలు కొనుక్కో, తప్పనేటువంటిది కాదు. కానీ ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? ప్రభు రాజ్యము నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? నీ జీవితాన్ని ప్రభు కొరకు ఎలా ఖర్చు పెడుతున్నావు? దేవుని రాజ్యము కట్టేటువంటి విషయంలో నువ్వు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నావు? దేవుని పనిలో నువ్వు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నావు? దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. బిడ్డలను దేవుని కొరకు ఎలా బ్రతికిస్తున్నావు, పెంచుతున్నావు? నువ్వు దేవుని కొరకు వారిని సమర్పించావా? నీ కుటుంబంలో ప్రార్థన అనేటువంటిది ఉదయాన్నే చేస్తున్నారా? దేవునికి టయాన్ని ఇస్తున్నారా? పొద్దున్నే లేచి వెళ్ళిపోతున్నాం, సాయంత్రం వస్తున్నాం, టైం లేదని చెప్పుకుంటున్నాం. దినాలు కట్ చేసేస్తే ఏమైపోతాం మనం? దినాలు కట్ చేస్తే ఏమైపోతాం? ప్రభు దగ్గరికి నిలబడాల్సి వస్తుంది. అక్కడ అయ్యో ఏమి చేయలేదు ప్రభువా, నేనేమి నీ కొరకు బ్రతకలేదు ప్రభువా. సమయం ఉన్నప్పుడే మనము దేవుని కొరకు బ్రతికేటట్టు వారుగా మనం ఉండాలి. ప్రియమైన వారా, ఆయన జీవితము నీ గుండా వెళ్ళాలి, ఆయన కార్యములు నీ జీవితంలో జరగాలి. నిన్ను దేవుడు ఒక యూజ్ఫుల్ వెసల్గా, ఒక పాత్రగా, ఒక సాధనముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా ఇతరులు దేవుని వైపు తిరగాలి. దేవుని యొక్క కార్యములు నీ ద్వారా జరగాలి. ఇతరులు దేవుని వైపు తిరిగేటట్టు వారుగా, ఇతరులు నీవు ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా ఇతరులకు ఉండాలి. యూ షుడ్ బి ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడు అబ్రహామును అందుకే ఎన్నుకున్నాడు. నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా అవుతావు. ఏంటి ఆశీర్వాదం? డబ్బులు ఇవ్వడమా? ఏంటి ఆశీర్వాదం? పొలాలు ఇవ్వటమా? దేవుడిని చూపించాలి, దేవుడిని చూపించాలి. నిత్య రాజ్యము వైపు మనుషులు మరల్చడమే. నీవు ఉన్నప్పుడు, నీకు దేవుడు నీ ఆరోగ్యం ఇచ్చినప్పుడు, జ్ఞానం ఇచ్చినప్పుడు, బుద్ధి ఇచ్చినప్పుడు, యూ హ్యావ్ టు యూస్ ఫర్ గాడ్స్ సేక్. దేవుని కొరకు మనము ఉపయోగించేటట్టు వారికి ఉండాలి. నీవు నీవాడు కాదు, వెల ఇచ్చి కొనపడ్డాడు. నీవు నీవాడు కాదు, దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని చెల్లించినాడు, హెచ్చించినాడు, మరణించినాడు. కాబట్టి నిన్ను ఆ రీతిగా దేవుడు నిన్ను విడిపించినాడు. నీవు నిలబడాల్సిన స్థానంలో ఆయన నిలబడ్డాడు. నీవు పొందవలసినటువంటి దెబ్బలను ఆయన పొందినాడు. ఆ రీతిగా మనల్ని విడిపించినాడు. సో అంత వెల ఇచ్చి దేవుడు నిన్ను విడిపించినాడు. సో యూ హ్యావ్ టు బి ఎ యూస్ఫుల్ వెసల్ ఫర్ హిస్ కింగ్డమ్. దేవుని రాజ్యము కట్టడం కొరకు, దేవుని కార్యములు జరిగించడం కొరకు నీవు ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా, ఒక పాత్రగా దేవుని కొరకు ఉపయోగపడేటటువంటి వాడుగా నువ్వు ఈ సంవత్సరం ఉండాలి. దేవుడు అలా వాడుకుంటాడు నిన్ను. దేవుడు వాడుకుంటాడు. ప్రియమైన వాడా, దేవుని కొరకు బ్రతకాలి. నువ్వు గనక నా వల్ల కాదులే, నేను అలాగ ఉంటాను అనేటువంటి రీతిలో ఉంటే నువ్వేమైపోతావంటే అలాగ ఉండిపోతావు. దేవుడు నీకు ఇచ్చిన టయాన్ని, ఇచ్చిన దినాలను లెక్కిస్తూ ప్రభు కొరకు బ్రతకాలి. దేవుడు ఈ దినం నీకు ఇచ్చాడు, ఈ దినం నువ్వు ప్రభు కొరకు ఏం చేశావు, ఎలా బ్రతికినావు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకోవచ్చు లెక్కలు. ఏం చేసాం ప్రభు కొరకు, దేవుని కొరకు ఎలా ఖర్చు అయ్యాం మనం, దేవుని పని నిమిత్తం ఎలా బ్రతికినాం మనం. ప్రియపెట్టుబడా, ఈ యొక్క జీవితంలో మనం అనేక పనులు పెట్టుకుంటాం. ఈవెన్ ఆరాధనకు రావడానికి కూడా లేటుగా వస్తాం మనం. దేవుని సన్నిధిలో కూర్చుని కూడా టైం చూసుకుంటాం, ఎప్పుడు వెళ్ళిపోదావా. నువ్వు ఉండాల్సినటువంటి ప్లేసు టెంపరీ ప్లేస్ కాదు, ఒక నిత్యమైనటువంటి దేవుని సన్నిధిలోకి వెళ్ళబోతున్నావు. ఎటర్నిటీలోకి వెళ్ళబోతున్నావు, నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నావు. అక్కడ ప్రభు దగ్గర నిత్యం ఆయన దగ్గర ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయం, వేరే వాటి మీద బట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటువంటి విషయంలో కూడా అశ్రద్ధ అనేటువంటిది ఉండొద్దు. మీకు దేవుని విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు, దేవుని పని విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు, దేవుని కొరకు బ్రతికేటువంటి విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు, దేవుని కొరకు జీవించేటువంటి విషయంలో, ప్రభు కొరకు ఖర్చేటువంటి విషయంలో మళ్ళీ ఎలాగునా అనేటువంటి రీతిలో నేను దేవుని కొరకు ఖర్చు చేస్తే నాకున్నది ఇదే కదా, కొద్దిగా రొట్టె ఉంది, ఇంకేముంది, కొద్దిగా నూనె ఉంది, నేను తింటాను,
మా అబ్బాయికి అప్పం చేస్తాను, తినేసి ఏమైపోతాం, చనిపోతాం. కానీ సేవకుడు అన్నాడు, గో అండ్ గెట్ ఇట్ ఫర్ మీ, నా కొరకు నువ్వు వెళ్ళి. మొదట చెప్తే సరిగ్గా ఇంటలేమి, వెళ్ళో తీసుకురా నా కొరకు. అప్పుడుంది, తెచ్చింది, ఇచ్చింది. మరలా కరువంతా పోయే వరకు, మరలా వర్షము పడేంత వరకు కూడా ఆ ఇంటిలో, ఆ బుడ్డిలో, ఆ పాత్రలో పిండి తగ్గిపోలేదు, నూనె అయిపోలేదు. ప్రియమైన దేవుని కొరకు బ్రతకాలి మనం. నువ్వు దేవుని కొరకు బ్రతికినప్పుడు నీ ఆయుష్ పెంచుతాడు. నువ్వు షార్పన్ అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హీ విల్ ఎక్స్టెండ్ యువర్ లైఫ్. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నిజంగా బ్రతికినప్పుడు మన జీవితాలను దేవుడు ఎక్స్టెండ్ చేస్తాడు. నువ్వు నీ కొరకు బ్రతికితే దట్స్ ఇట్. ఏదో కొంతకాలం నువ్వు ఏం చెప్పి కూడా నీ జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకోలేవు. నువ్వు ప్రభు కొరకు ఎడ్జ్గా చెప్పాడు, నేను ఈ దేశంలో విగ్రహాలను తొలగించేశాను కదా, నేను ఈ దేశంలో నీ కొరకు బ్రతికినాను కదా, ఎలాగూ నేను దీన్ని విగ్రహాలను తొలగించాను, నీ కొరకు బ్రతికాను. నీకు ఒక అసెట్గా నువ్వు ప్రభు కొరకు చేసినటువంటివి నీ కొరకు కొన్ని రాసుకో. అవి నీ యొక్క దుఃఖ కాలంలో, నీ కష్టకాలంలో అవి నీ కొరకు నిలబడతాయి. వాటినెత్తి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ప్రభా, నీ కొరకు ఇలా జీవించాను కదా ప్రభా, మా కుటుంబంలో మా బిడ్డలు నీ వైపు తిప్పాను, మా భార్యను, మా భర్తను నీ వైపు తిప్పాను, నేను అనేక మందికి నీకు సాక్ష్యాన్ని పంచాను, అనేక రీతులుగా నా పాపం నుంచి నేను బయటకు వచ్చాను, నా భర్త విషయంలో ఇలా ప్రార్థన చేశాను, నా బంధువుల విషయంలో ప్రార్థన చేశాను, నీ కొరకు నేను ఇలా ఖర్చు అయ్యాను, ఆరాధనకు నేను టయానికి వెళ్ళాను, ఆరాధనలో దేవుని పనిలోనే గడిపినాను, నేను దేవుని పని విషయంలో అనేక ప్రాంతాలకు వెళ్ళాను, దేవుని సేవకులతో పాటు నేను ఎక్కడ కూడా నా ఒళ్ళును దాచుకోలేదు ప్రభా అనేటువంటి రీతిలో నువ్వు పెట్టుకున్నప్పుడు, నీ యొక్క సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ ఎత్తి పెట్టి ప్రార్థన చేస్తే ప్రార్థన చేయగలిగినటువంటి వాడవగా దానవుగా నువ్వు ఉంటావు. ఇజ్గా అలాగే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? నీ కొరకు నేను లాగున యెహోవా యథార్థ హృదయుడనై ఎట్టు నడుచుకుంటునో నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని ప్రార్థింపగా, దేవుడు అతని వయసును 15 సంవత్సరాలు దేవుని కొరకు నువ్వేం చేసావు అనేటువంటిది నువ్వు పెట్టుకో, నువ్వు రాసుకో. దేవుని కొరకు ఎలా ఖర్చు అయినా పెట్టుకో, దేవుని కొరకు అది నీకు ఉపయోగపడతావు. ఒక దినం దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్స్ దాన్ని ఉపయోగించు. నువ్వు ఉపయోగించకపోతే మొద్దు మారిపోతావు, దేనికి పనికిరావు. నీ సాక్ష్యం దేవుడు రక్షించాడు, సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పు. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఇతరులకి సహాయం చేయి. దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వు, దేవుని కొరకు ఖర్చు అవ్వు. నీ బిడ్డలటువంటి వారిని దేవుని సన్నిధికి తీసుకురా, ఇతరులకి దేవుని వాక్యము, ఇతరుల దేవుని వైపు తీసుకురా. దూరాన్ని ఉన్నటువంటి వారిని దేవుడు నీ కారుస్తే వారిని వెళ్ళి తీసుకురా, ఎక్కడికి వాక్యాన్ని అందించు, వారిని బలపరచు, వారిని హెచ్చరించు, వారి విషయంలో ప్రార్థన చేయి. వారి విషయంలో బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయి. వారిని తీసుకొచ్చి సేవకుల దగ్గర కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా ప్రభు కొరకు మనం ఉపయోగపడేటువంటి రీతిలో మనం బ్రతుకుతాం. ఇలా నువ్వు షార్పెన్ చేసుకుంటే దేవుని కొరకు బ్రతుకుతావు, దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. దేవుడు నిన్ను నా కొరకు బ్రతుకుతున్నాడు అని దేవుడు హ్యాపీగా ఉంటాడు. లేకపోయినట్లయితే ప్రియమైనవారా, గాడ్ విల్ నాట్ ఎట్ ఆల్, హీ విల్ నాట్ హ్యాపీ. మన జీవితాల ద్వారా ఆయన ఏ రీతిలో హ్యాపీనెస్ అనేటువంటి తృప్తి ఉండదు, ఆయనకి సంతోషం అనేటువంటిది ఉండదు. ఒక వ్యక్తి అడవిలో చిక్కున్నాడంట, ఆహారం లేదు. అదే టైంలో ఆ అడవి మార్గంలో అక్కడ ఒక రైలు ట్రాక్ వేస్తున్నారంట. ఆ ట్రాక్ వేసే దగ్గర ఇతను ఆహారం లేదు కాబట్టి వాళ్ళని అడుగుదాం, ఏమైనా పని ఇస్తారేమో చేద్దామని వెళ్ళాడంట. అక్కడికి వెళితే ఆ కాంట్రాక్టర్ అన్నాడంట, ఇక్కడ వేస్తున్నావు కరెక్టే, అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు అడవి కాబట్టి అడవిలోకి వెళ్ళి చెట్లు కొనుక్కురా అన్నాడంట. మంచి మంచి దొంగలు, పెద్ద పెద్ద సైజులు, ఎందుకంటే వాటిని మేము కట్ చేసి రైలుకి కింద మేము రైలు మార్గం కింద ట్రాక్ యొక్క పట్టాల కింద వేస్తాం కాబట్టి వాటిని కొట్టుకురా అని చెప్పాడంట. మొదటి రోజు వెళ్ళాడంట, బాగా భోంచేశాడు, పొద్దున్నే చక్కగా వెళ్ళాడు. సాయంత్రం వచ్చేపాటికి 10 చెట్లు కొట్టుకొచ్చాడంట. ఒకరోజు అయిపోయింది. రెండో రోజు కూడా 10 చెట్లు కొట్టాడు. మూడో రోజు 10 చెట్లు కొట్టాడు. 4 రోజు లేదు, 6కే వచ్చాడు. తర్వాత చూస్తే 5కే వచ్చాడు. శుక్రవారం వచ్చేసింది. తర్వాత చూస్తే 3 కొట్టాడు. మొదట్లో అన్నాడంట ఓనరు, కాంట్రాక్టరు, సూపర్ కొట్టావా, ఎవరు కొట్టలేదు ఇంతవరకు, అంత బాగా కొట్టాడు. రెండో రోజు సూపర్ కొట్టావు అన్నాడు, మూడో రోజు సూపర్ కొట్టావు అన్నాడు.
అక్కడ సూపర్ అనిపించుకున్న వ్యక్తి శుక్రవారం వచ్చేపాటికి 2 కొట్టేపాటికి నా యజమానుడు ఏమంటాడో కాంట్రాక్ట్ అని దుఃఖంతో ఉన్నాడు. శనివారం వచ్చేపాటికి ఒక కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, ఏమండి నా వల్ల కాదు, నేను ఉద్యోగం మానేస్తాను. ఏంటి కారణం? మొదటి రోజు 10 కొట్టాను, రెండో రోజు ఇన్ని కొట్టాను, శుక్రవారం వచ్చేపాటికి 2 కొట్టానండి. నా వల్ల ఏం కాదు, నేను వేస్ట్ ఫెలోని, కాబట్టి నేను మానేస్తాను. అప్పుడు ఆయన అన్నాడంట, ఎలా కొట్టావయ్యా? మొదటి రోజు ఏం చేసావు? బాగానే కొట్టాను. 3వ రోజు బాగానే కొట్టాను. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, అంత బాగా కొట్టావు, 4వ రోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు కొట్టేటువంటి ఆ యొక్క యాక్స్ని, ఆ యొక్క గొడ్డలని నువ్వు షార్ప్ చేయాలి, పదును పెట్టాలి. నువ్వు పదును పట్టకుండా 4వ రోజు 5వ రోజు నేను కొట్టలేదు, అంత కష్టపడ్డా కానీ నేను సాధించింది ఏమీ లేదు అని నువ్వు అనుకుంటున్నావు. మరలా వెళ్ళు, ఈ ఆ శనివారం నువ్వేం చేస్తావు? పనికి రావద్దు, గో దాన్ని షార్పెన్ చేయి. సోమవారం వెళ్ళు, మరలా 10 కొట్టగలిగినటువంటి వాడిగా అతను ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో అంతే, తుప్పు పట్టేస్తుంది మన ఆత్మానుసారటువంటి జీవితం, తుప్పు పట్టేస్తుంది. రోమా పట్టణంలో కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి 190 అనుకుంటా 109 ADలో ఆ రోమా దేశంలో ఉన్నటువంటి ఒక సెగోవియా అనేటువంటి ప్రాంతం, సెగోవియా అనేటువంటి పట్టణానికి, ఆ పట్టణము గుండా నీళ్లు వెళ్ళటానికి దూరాన ఉన్నటువంటి ఆ కొండల నుంచి ఒక కాలువను నిర్మించారు. అడెక్వేట్ అంటారు కదా, టెంపరీగా చేసేటువంటిది, టెంపరీగా పాత కాలపు కాలువలు కాదు, నీరు అందించడం కొరకు, పట్టణం కొరకు నీళ్లు అందించడం కొరకు అడెక్వేట్ని అంటే కాలువలాగా తవ్వి, మనకు జలయజ్ఞం చేశారు కదా, అక్కడక్కడ లేనప్పుడు పంటలకు నీళ్ళు ఇవ్వడం కొరకు అలా కొండల్లో నుంచి 109 ADలో ఒక కాలువ నిర్మించారంట. కాలువ నిర్మించిన తర్వాత అది ఆల్మోస్ట్ 1800 వరకు 60 జనరేషన్స్కి నీళ్లు అందించినటువంటి, దాని నుంచి వచ్చేటువంటి నీళ్లు తాగారంట. రోమా దేశం ఉన్నటువంటి సెగోవియా పట్టణము కూడా ఆ యొక్క కాలం వెళ్ళిందంట. 1800 వచ్చేపాటికి 60 జనరేషన్స్ అయిపోయినాయి. 1800 తర్వాత కొత్త జనరేషన్ వచ్చేసేసి, ఇంకా ఇలాంటి కాలంలో మనం ఏం నీళ్ళు తాగుదాం, ఇలాంటి కాలం ఎందుకు, కొత్త సిస్టమ్ వచ్చేసింది, పైపులు వచ్చినాయి, మోటార్లు వచ్చినాయి, డైరెక్ట్గా మనం పంప్ చేసుకుందాం అనేటువంటి రీతిలో దాన్ని పక్కన పెట్టేసి పైపుల ద్వారా ఆ నీళ్ళు అందిస్తున్నారు. కానీ దీనిని సెగోవియాలో ఉన్నటువంటి ఈ యొక్క అడెక్వేట్ మాత్రం ఏం చేశారంటే, ఒక మ్యూజియానికి సంబంధించి ప్రజలు వచ్చి చూసి వెళ్తారు కాబట్టి దానికి ఒక మ్యూజియం లాగా దీన్ని పెడదాం, వెళ్ళేవారు 109లో వేసినటువంటి అడెక్వేట్ ఇది కాలువ, నీళ్లు ఈ రీతిగా అందించారా, 30 జనరేషన్స్కి ఇది నీళ్లు అందించబడిందా అని చెప్పుకుంటాం కొరకు వాళ్ళు ఏం చేశారంటే దానిని అలాగే ఉంచారు. పైపుల ద్వారా నీళ్లు అందించుకుంటున్నారు. 1800 సంవత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత ఇవన్నీ మార్పులు వచ్చేసిన తర్వాత, జస్ట్ ఒక 30-40 సంవత్సరాల తర్వాత దాన్ని అలా వదిలేశారు. కొంతకాలం బాగుంది, కానీ దాని తర్వాత వెళ్ళి చూస్తే ఆ యొక్క కాలం అంతా ఏమైపోయిందంటే కొంతకాలానికి పూడికి వచ్చేసింది, రాళ్ళన్నీ చెదిరిపోయినాయి, చెట్లన్నీ మొలిచేసినాయి. చివరికి అది ఆ యొక్క మ్యూజియంగా కానీ దేనిగా కానీ పనికిరానట్టుకుండా అది పాడైపోయింది. ప్రిమిట్ వరడ అందుట్లో కనుక నీళ్లు ప్రవహించినట్లయితే, అందుట్లో కనుక అలా ముందుకు ఆ మనుషులకి నీళ్ళు అందించినట్లయితే అది అలాగే ఉండేటువంటిది, ఇంకా ఉపయోగకరంగా ఉండేటువంటిది. కానీ ఎప్పుడైతే దాన్ని దాన్ని పట్టించుకోలేదో అది చివరికి ఉపయోగము లేనటువంటిదిగా అది అయిపోయింది. మన జీవితాలు కూడా అంతే. ప్రభు కొరకు మనం బ్రతికేటట్టు వారిగా ఈ సంవత్సరం మనం చేయవలసినది ఏంటంటే, దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయనను లోకానికి మనము చూపించేటట్టు వారిగా మనము ఉండాలి. అలాగనే మనం బలహీనలు కాబట్టి బలవంతులైనటువంటి, అలాగనే ఆయన కంట్రోలర్ కాబట్టి ఆయన కంట్రోల్ కిందకు, ఆయన ఆధీనంలోకి మనం వెళ్ళి ఆయన మీద ఆధారపడేటట్టు వారిగా మనము, మన జీవితము కొద్ది కాబట్టి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అనేటువంటి నిత్యుడుగా, అంటే ఆయనకు ఎండ్ అనేటువంటిది లేదు, ఆది అంతం అనేటువంటి దేవుడు కాబట్టి మనము చాలా కొద్ది కాబట్టి మన జీవితాలు నిత్యుడైనటువంటి తండ్రి మీద మనము ఆధారపడి ఆయన కొరకు బ్రతికేటటువంటి వారిగా మనము, అలాగనే మన తృప్తి మన సంతోషము ఆయన వలననే కలుగుతాయి అనేటువంటిది గ్రహింపులోకి మనము వచ్చి ఆయన కొరకు మనం బ్రతికి ఆయన రాజ్యాన్ని కట్టి
ఆయన కొరకు ఖర్చు చేసేటటువంటి వారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచి ఈ 2024 సంవత్సరం ప్రభు దగ్గరికి వచ్చిన మొదటి ఆదివారం, మరి ఈ సంవత్సరం మొదటి దినాన ప్రభు కొరకు మనం కమిట్ చేసుకుంటున్నామా? ప్రభు గొప్ప దేవుడు అని ఆయనకు మనం చూపించేటటువంటి వారిగా మనం ఈ లోకానికి మనం ఆయన చూపించే వారికి ఉంటున్నామా? ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అని ఆయన మీద ఆధారపడేటటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఆయన నిత్యుడగు తండ్రి, మనము ఫైనైట్, మనం ఎప్పుడు ముగిస్తామో తెలియదు కాబట్టి ఇన్ఫైనైట్ దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు మనం కార్యాలు జరిగించే వారికి ఉన్నామా? నా తృప్తి, నా సమాధానము, నా సంతోషము మీరే ప్రభా. ఈ లోకంలో ఉండేటువంటివి కావు ప్రభా. ఈ లోకం అశాశ్వతం కదా ప్రభా. నా తృప్తి మీరే, నా శాంతి మీరే, నా సమాధానం మీరే అనేటువంటి రీతిలో ప్రభు మీద ఆధారపడుతున్నామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా మోషే ప్రార్థన గురించి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపగా నీకు వందనాలు. మా జీవితంలో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేసినారు. మీరు గొప్ప దేవుడుగా ఉన్నారు. మోషేతో తోడుగా ఉండి మోషే టైంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేసినారు. మా జీవితంలో కూడా మీరు చాలా గొప్ప కార్యాలు చేశారు ప్రభా. మిమ్మల్ని ఇతరులకి మేము చూపించేవారిగా, మిమ్మల్ని గ్లోరిఫై చేసేవారిగా, ఇతరులకి మిమ్మల్ని అందించేటువంటి వారిగా, మీ కార్యములను ఇతరులకి మేము ఇచ్చేవారిగా, చూపించేవారిగా, ఇతరులకి మిమ్మల్ని అప్పగించేవారిగా ఉంటకు మీరుగా సహాయం చేయండి. మీ మీద ఆధారపడేటువంటి వారిగా, నిత్యుడైనటువంటి తండ్రి అయినటువంటి మీ మీద ఆధారపడి నీ కొరకు మేము బ్రతికేవారిగా, మా సంతోషము, మా సమాధానము, మా ఆనందము, మా తృప్తి మీరే అని మీ మీదే జీవించి మీ కొరకు బ్రతకటాన్ని మీరుగా కృప చూపించమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి.